ऐसा नहीं तो हमारी आशा फल नहीं मिलेगा, ఏ ఫలితం లేదు. कोई फल नहीं मिलेगा। అంటే క్రైస్తవుడు అనేవాడు ఆశాజీవి. ईसाई जो एक आशा के साथ रहने वाला है, క్రైస్తవుడు అనేవాడు ईसाई जो है ఒక ఆశాజీవి. एक आशा के साथ जीता है, ఆశతో జీవించేవాడు. आशा के साथ जीने वाला है। ఏంటంటే ఆశ कौन सा आशा है? శాశ్వతమైనది. हमेशा की, శాశ్వతమైనది हमेशा की आशा। ఆ యొక్క జీవము. जीवन के लिए అపోస్తులు జీవమును గురించి ప్రకటించారు. प्रेरित ने अनंत जीवन के बारे में प्रचार किया। అపోస్తులు ప్రకటించింది జీవము గురించే. प्रेरित लोग ने प्रचार किया अनंत जीवन के बारे में। వాళ్ళని కారాగారంలో బంధించారు. उनके जेल खाने में बंद कर दिया गया। కారాగారంలో బంధిస్తే जेल खाने में बंद करने से దేవుని దూతలు వచ్చి ఆ యొక్క కారాగారం తలుపులు తీసి परमेश्वर का दूत आए और उस जेल खाने के दरवाजों को खोल कर వెళ్ళి మీరు ప్రజలలో జీవము గురించి ప్రకటించండి. और कहने लगा, तुम जाओ लोगों के बीच में अनंत जीवन के बारे में प्रचार करो। మన ఆశ జీవము గురించిందండి. अनंत जीवन के बारे में है, ఎక్కడున్నా चाहे कहीं पे జీవము గురించే. अनंत जीवन के बारे में। కాబట్టి इसलिए సంఘము, कलिसिया, యేసుక్రీస్తు यीशु मसीह, రాకడ, आगमन, సంఘం అనేది कलिसिया जो है వధువుకు సాదృశ్యంగా वो ఉంది. दुल्हन का सादृश्य है। పెండ్లి కుమార్తె, दुल्हन की सादृश्य में పెండ్లి కుమార్తె दुल्हन की सादृश्य है। యేసు ప్రభు मसीह यीशु వరుడు. हमारे लिए आने वाला वरु है। వరుడు అంతే చెప్పు. वधु है, వరుడు वधु हमारे लिए आने वाला वर है, అంటే పెండ్లి కుమారుడు. यानी कि आने वाला वर है हमारे, పెండ్లి కుమారుడు यानी कि दूल्हा है, పెండ్లి కుమార్తె కొరకు రాబోతున్నాడు. दुल्हन के लिए आने वाला है। పెండ్లి కుమార్తె ఆయనకి మరి ఆయన ఎదురు చూస్తుంది. दुल्हन उनके लिए इंतजार कर रही है। మనకంటే ముందెళ్ళినటువంటి వధువు సంఘము ఈ యొక్క గొర్రె పిల్ల రక్తంతో కడగబడిన వాళ్ళు రమ్ము 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 అని పిలుస్తున్నారు. हमसे जो पहले गए हैं दुल्हन की कलिसिया इस मेमने के लहू के द्वारा धुले हुए लोगों को पुकारता है। ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఆ యొక్క మర్మాన్ని మనకు బోధించబోతున్నాడు. पवित्र आत्मा परमेश्वर उस गुप्त बात को हमसे बांटने जा रहे हैं, జాగ్రత్తగా ఇందాం. इसलिए ध्यान से सुनेंगे। ఆ మర్మాన్ని మనకు బోధించబోతున్నాడు. उस गुप्त बात को हमें बताने जा रहे हैं। పరమగీతము श्रेष्ठ गीत, అందరూ తీయండి. పరమగీతము सब लोग बाइबल ग्रंथ को खोले। 8వ వచనము, 2వ అధ్యాయము, दूसरे अध्याय का 2వ అధ్యాయము दूसरे अध्याय का పరమగీతం అందరూ తీయండి. दूसरे अध्याय का 8वां वचन। పరమగీతము 2వ అధ్యాయము 8వ వచనములో श्रेष्ठ गीत की 2 की 8 में ఆలకించండి, జాగ్రత్తగానండి, ध्यान से सुनिए। ఆలకించండి, ఇది హెచ్చరిక. एक सावधान की बात है, ఆలకించండి, ఇది హెచ్చరిక ప్రతి ఒక్కరిని. ध्यान से सुनना। ఒకవేళ ఏమరపాటుగా ఉన్నారేమో, कभी आप लापरवाह से तो नहीं है, లోకం అనే మత్తులో ఉన్నారేమో, संसार की मतवालापन में तो नहीं है, అందుకని ఆలకించండి. इसलिए कहता है सुनो, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, मेरे प्रेमी का शब्द सुन पड़ता है, నా ప్రియుని స్వరము मेरे వినబడుచున్నది. प्रेमी का शब्द सुन पड़ता है। ఏమిటా ప్రియుని స్వరం అంటే, क्या है प्रेमी का शब्द? త్వరగా వచ్చుచున్నాను. मैं जल्दी आता हूँ, అదే ప్రియుని స్వరము. यही प्रेमी का शब्द है। ఎందుకంటే ఒకప్పుడు ఆ స్వరము భూలోకములో ఉండి వినబడిన స్వరము. ये शब्द जो है एक समय धरती में रहते हुए सुनाई दिया गया था। సమూహాలకు వినపడిన స్వరము. बहुत सारे झुंडों को सुनाई दिया। ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, मैं तो अपने पिता के पास जाता हूँ, నా తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నవి, मेरे पिता के पास बहुत सारे जगह है, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, मैं जाकर आपके लिए जगह तैयार करूंगा, నేను సిద్ధపరిచి స్థలం మళ్ళీ నేను వస్తాను, जिस जगह को मैं तैयार करके तुम्हारे लिए फिर आऊंगा, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, फिर मैं आपको लेके जाऊंगा, నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు ఉండాలి, जहाँ मैं रहूं वहाँ तुम भी रह सको। నా ప్రియుని స్వరము వినబడుచున్నది. मेरी प्रेमी के शब्द सुन पड़ता है, నా ప్రియుని స్వరం విన్నవాళ్ళు ధన్యులు. मेरे प्रेमी का शब्द जो सुनते हैं वो धन्य है। నా ప్రియుని స్వరం ఎవరు వింటారో వాళ్ళు ధన్యులు. मेरे प्रेमी का शब्द जो कोई सुनेगा वो धन्य है। అదిగో చూడండి, देखिएगा, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. देखो वे आ रहा है। ఎలా? कैसा आ रहा है? గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. देखो वे पहाड़ों पर कूदता और पहाड़ियों को फांदता हुआ आता है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? త్వరగా అని అర్థం. जल्दी, సుస్తుగా, ढीला ढीला, నెమ్మదిగా, सुस्तीपन से, बड़ी आराम से। పదమంటే తాళమంటం,
चलो बोलने से पीछे हटते जाना, ఇప్పుడు కాదులే, अभी नहीं, ఇప్పుడు కాదులే, अभी नहीं है, వెళదాంలే, चलेंगे थोड़ी देर के बाद, తర్వాతలే बाद में जाएंगे, అని కాదండి. ऐसा नहीं, ఎలా వస్తున్నాడంట? ऐसा आ रहा है, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. देखो वो आता है, ఎవరతను పెండ్లి కుమారుడు, कौन आ रहे? दूल्हा యేసు ప్రభు यीशु मसीह వచ్చుచున్నాడు. आ रहा है, ఎలా వచ్చుచున్నాడు? कैसे आ रहा है? గంతులు వేయచ్చు, तो कूदता हुआ, గంతులు వేయచ్చు, कूदता हुआ, కొండల మీదను, पहाड़ों पर से, అంటే ఆటంకాలు దాటుకుంటూ, यानी कि रुकावटों को पार करते हुए, ఎగసి దాటుచు, तूफानता हुआ, గంతులు వేస్తూ ఎగురుకుంటూ, पहाड़ों पर कूदता हुआ, మెట్టల మీదను पहाड़ों पर అనేకమైన ఆటంకాలు దాటుకుంటూ వస్తున్నాడు. बहुत सारे रुकावटों को पार करते हुए आ ఆయన रहा है। వచ్చేటప్పుడు ఎవరు ఆపలేరండి. जब वो आने लगेगा कोई उनको रोक नहीं सकता। దాని అర్థం అదే. इसका मतलब यही है, పరిశుద్ధాత్ముడు రాజు అయిన సొలొమోను ద్వారా మాట్లాడిన మాటలు ఇవి. पवित्र आत्मा परमेश्वर राजा सोलोमन के द्वारा बताई गई है ये बातें। మానవులలో ప్రపంచములో అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు. इस पृथ्वी पर के इंसानों में कोई भी इतना बड़ा ज्ञानी नहीं। రాజు అయిన సొలొమోనుకి స్వయంగా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మాట్లాడిన మాటలు ఇవి. तो स्वयं परमेश्वर ने दिया है राजा सुलेमान को, उसी ज्ञान से वो बात करता है। అందుకే యూదులు ఈ యొక్క పరమగీతాన్ని చదువుతున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. इसलिए यहूदी जब इस श्रेष्ठ गीत को पढ़ते हैं तो घुटने में आकर पढ़ते हैं। అంటే సొలొమోనుకి ఎంతగా వాళ్ళు గౌరవిస్తున్నారో, यानी कि सुलेमान को कितना इज्जत करते हैं, సొలొమోను అంటే ఎంత గౌరవం వాళ్ళకి, सुलेमान से कितना गौरव रखते हैं, ఎంత గౌరవం వాళ్ళకి. कितना इज्जत देते हैं वो लोग। ఎందుకంటే देखिए, क्योंकि భూమి మీద రాజులంతలకు పరిపాలన చేసే ప్రతి ఒక్కరికంటే ఎక్కువగా దేవుడు సొలొమోనుని హెచ్చించాడు, జ్ఞానవంతుణ్ణి చేశాడు. तो पृथ्वी पर कितने राजाएं थे, उन सब से बढ़कर परमेश्वर ने राजा सुलेमान को अच्छा ज्ञान दिया। ఆయన ద్వారా మాట్లాడిన మాటలు, उन्हीं के द्वारा बताई गई है बातें, ఆత్మీయ మర్మాలు, आत्मिक गुप्त बातें। పరిశుద్ధాత్ముడేవి మనకి చెప్తాడండి. पवित्र आत्मा प्रभु ही इन बातों को हमें बताएगा, మనుషులు ఎవరు చెప్పలేరు, कोई इंसान नहीं बता पाएगा, మనుషుల వల్ల కాదు. इंसान की बस की नहीं है। పరిశుద్ధాత్మ దేవుడు బోధించే బోధ पवित्र ఇది. आत्मा प्रभु के संदेश है ये। ఇదిగో అతడు వచ్చుచున్నాడు, देखो वो आता है, అతని స్వరము వినబడుచున్నది. उनकी शब्द सुनाई ఆ पड़ती है, స్వరం చూసి వింటున్నాడు. वो शब्द को सुन रहा है, ప్రధాన దూతతోను దేవుని బోరతోను, और प्रधान दूत के साथ, परमेश्वर की तुर्की के साथ, దేవుని బోరతోను परमेश्वर की तुर्की के साथ అదిగో ఆయన వచ్చుచున్నాడు. वो आ रहा है, ఆయన స్వరం వినబడబోతుంది. उनकी आवाज सुनाई पड़ने वाला దేవుని है। బోర, तो परमेश्वर की तुर्की బోరలు అనేవి దేనికి సాదృశ్యం తెలుసా? क्यों, तुर्की की బోరలు అంటే దేనికి సాదృశ్యం తెలుసా? तुर्की किस चीज की सादृश्य है पता है? ఒక్కొక్క విషయంలో హెచ్చరించటానికి బోర సాదృశ్యంగా ఉంది. तुर्की जो है एक एक बात को सावधान करने का सादृश्य है। ఇశ్రాయేలీలు అరణ్యములో నడుస్తున్నప్పుడు जब ये इजरायली जंगल में चल रही थी, అనేకమైన బోరల శబ్దం వినబడుద్ది. बहुत सारे तुर्की की आवाज सुनाई पड़ती है। ఒక్కొక్క బోర ఊదినప్పుడు एक एक तुरही फूकी जाती है, వాళ్ళు ఎలా సావధానంగా ఉండాలో, कैसे सावधान रहना था, ఎలా హెచ్చరించబడ్డాలో कैसे सावधान किया ముందుగానే जाना వాళ్ళకి था। తర్ఫీదు ఇవ్వబడింది. तो पहले उनको तरफीद दिया गया మనం था। కూడా తర్ఫీదులో ఉన్నాం, हम भी तरफीद में हैं, నేర్చుకుంటున్నాం. हम भी सीख रहे हैं। మనము పాపము నుండి విడుదల పొంది हम पाप से छुटकारा पाकर పరమకానానైనటువంటి ఆ యొక్క పరలోకానికి వెళ్తానికి యాత్రలో ఉన్నాం. परम कानन जो स्वर्ग राज्य है, उस राज्य में पहुंचने की మనము यात्रा में है। యాత్రికులము, हम यात्री है, పరదేశులము. हम परदेशी పేతురు हैं। గారు తన పత్రికలు అంటాడు, पत्रस अपने पत्री में बोलता है, మనము యాత్రికులము, हम यात्री है, పరదేశులము. परदेश के है, పరదేశులము. పరదేశీ. నిలువైన పట్టణం మంది ఇక్కడ కాదండి. यहाँ का ये जगह हमारे लिए स्थिर स्थायी नहीं है। యెహోవా సంఘము, यहोवा की कलिसिया, అరణ్యములో సంఘము, जंगल की कलिसिया, ఐగుప్తు అనే పాపం నుండి, శాపము నుండి, అన్యజనుల నుంచి విడిపింపబడి, मिस्र की जो अन्य जाति के शाप से छुड़ा दिया गया, విడిపింపబడి छुड़ा दिया गया, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నప్పుడు యాత్రలో ఉన్నటువంటి సంఘము అది. दूध और शहद बहने वाले देश जाते हुए यात्रा में रहने वाली कलिसिया है। దేవుడు అనుకున్నది సాధిస్తాడు. परमेश्वर जो सोचेगा वो उसका हासिल करके ఎన్ని रहेगा, ఆటంకాలున్నా, चाहे कितना भी रुकावट क्यों ना ఎన్ని हो, ఆటంకాలున్నా कितना भी रुकावट क्यों ना మన हो। పితరులతో చెప్పిన దాన్ని ఆయన సాధించని జక్రీ అంటాడు. तो जकरिया बोलता है, हमारे पूर्वजों से जो वादा किया उसको पूरा करके रहा। జకరియా పుస్తకం చదివితే जकरिया का ग्रंथ पढ़ेंगे तो
तो 1వ అధ్యాయంలో అంటాడు, पहले अध्याय में कहता మీ है పితరులు ఎన్నా వినకపోయినా चाहे आपके पूर्वज सुने या ना सुने, దేవుడైన నేను ఏం చేయదలసిన చేసి जो తీరేను. मैं परमेश्वर हूँ, जो करना चाहता था मैं कर चुका हूँ, ఎవరు ఆపలేరు. मुझे कोई रोक नहीं ఆయనకి ఎవరు सकता, మంత్రి లేరు, उनका कोई मंत्री नहीं है, సలహాదారులు कोई లేరు. सलाहदार नहीं ఆయన है, చేయగలిగింది वो చెయ్యగలడు. जो करना चाहता है वो कर ఆయన बैठा, దేవుడు, क्योंकि वो परमेश्वर है, ఆయన దేవుడు, क्योंकि वो परमेश्वर है, మానవుడు కాదు. वो इंसान नहीं है, సార్వభౌముడు, वो सार्वभौम है, సార్వభౌముడు. सब कुछ करने वाला తను है, అనుకుంటే చేస్తాడంతే. अगर वो चाहेगा वो करेगा। అందుకే జకర్యా పుస్తకం అంటాడు, इसलिए जकरिया में कहता మీ है పితరులను అడుగు నేను ఏం చేయాలనుకున్నది చేసి చూపించాను. तुम्हारे पूर्वजों के संग जो करना चाहा मैंने वो सब कुछ कर चुका हूँ, మీ పితరులు నా మాట వినలేదు, तुम्हारे पूर्वजों ने मेरी नहीं सुना, మీరు నా మాట వినండి. तुम सुनो मेरी बातों को। ఏమంటాడు తెలుసా జకర్యా పుస్తకంలో जकरिया की ग्रंथ में क्या बोलता है पता 1వ है? అధ్యాయంలో, पहले अध्याय में నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తా, तू मेरे पास आएगा तो मैं तेरे पास आता నువ్వు నా हूँ, దగ్గర రా, तू मेरे पास నువ్వు లైవ్ आओ, లో వస్తే तुम लाइव में आओगे నేను నీ హృదయంలోకి వస్తాను. मैं तुम्हारी हृदय में आऊंगा, నువ్వు ఇంట్లో కూర్చుంటే రాను, तू केवल ऐसे घर में बैठोगे तो नहीं నువ్వు आओगे, సంఘంలోకి వచ్చి వాక్యం వింటే अगर तुम कलिशा में आके वचन सुनते నీ हो హృదయంలో నేను ఉంటాను. तुम्हारे हृदय में मेरा నా होगा, మాటలు నువ్వు మోసుకుని వస్తావు ఇంటికి, तब तू मेरी बातों को उठा कर ले నీతో जाओगे పాటు घर। నేను ఇంటికి వస్తాను, तेरे साथ में तेरे घर आऊंगा, నీ ఇంటికి వస్తాను, నీతో तेरे घर పాటు आऊंगा तुम्हारे నీ साथ, ఇంట్లో నివసిస్తాను. तेरे घर में वास ముందు నా करूंगा, దగ్గరికి రా, इससे पहले तू मेरे पास आओ, నా దగ్గరికి రా, मेरे पास आओ, నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి వస్తా. मेरे पास आने से ही కానీ मैं నీ तेरे पास పితరులు आऊंगा। రానలేదు. लेकिन तुम्हारे पूर्वज मेरे पास आना नहीं चाहा, ప్రవక్తలు పూర్వీకులైనటువంటి ప్రవక్తలు చెప్పిన మాట వినలేదు. तो भविष्यवक्ताओं की बातों को उन्होंने माना नहीं, అయినా फिर भी నేనేం చేయదలసిన చేశాను. मैं जो करना चाहा वो मैं तो कर అదే दिया। జకర్యా పుస్తకాలు అంటాడు. यही बात जकरिया की पुस्तक में लिखा है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఎన్ని ఆటంకాలున్నా चाहे कितना भी रुकावट क्यों ना हो, యేసు ప్రభు రాబోతున్నాడు, यीशु मसीह आने वाला है, రాబోతున్నాడు. आएगा। మన పూర్వీకుల్ని మన అరణ్యంలో సంఘాన్ని కానాన్లో చేర్చినటువంటి దేవుడు हमारे पूर्वजों को जो जंगल की कलिसिया को कानान में पहुंचाने वाला परमेश्वर మనల్ని కూడా हमें भी स्वर्ग राज्य में, పరమ కానాను పరలోకానికి जो परम తీసుకెళ్ళి कानान स्वर्ग राज्य उसमें लेकर ही जाएगा, త్వరగా రాబోతున్నాడు. वो जल्दी आने वाला है। ఎలా వస్తున్నాడంట? कैसे आ रहा है? త్వరగా बड़ा రాబోతున్నాడు. जल्दी आ रहा है। అయితే పరలోకంలో ఉన్న సంఘము तो स्वर्ग में जो कलिसिया మనకంటే ముందు వెళ్ళిపోయింది ఒక సంఘం. हमसे पहले गई थी कलिसिया। ఎవరండి వాళ్ళు? कौन थे वो लोग? పాత నిబంధన భక్తులు. पुराने नियम के भक्तगण, మేకల యొక్కయు भेड़ बकरों का, కోడెల యొక్కయు भेड़ बकरों का ఎడ్ల యొక్క రక్తము ద్వారా और बैलों की लहू के द्वारा ప్రాయచిత్తము కలిగించబడిన వాళ్ళు प्रायश्चित किया गया लोग है। పరిపూర్ణులు కాదండి, परिपूर्ण तो नहीं हुए, వాళ్ళకు ప్రాయచిత్తం కలిగి उनके पापों का प्रायश्चित వాళ్ళ किया गया। పాపాలకు ప్రాయచిత్తం చేశాడు. पापों का प्रायश्चित किया। ఎలా చేశాడు? कैसा किया? ఎడ్ల ద్వారా, तो बैलों के द्वारा, గొర్రెల యొక్క రక్తము, भेड़ों की लहू के द्वारा, మేకల యొక్క రక్తము, बकरों की लहू के द्वारा, కోడెల యొక్క రక్తము ద్వారా भेड़ों की लहू के द्वारा ఏం చేశాడు? क्या किया? ప్రాయచిత్తం చేశాడు. उनके पापों का प्रायश्चित किया। ప్రాయచిత్తం జరిగిపోయింది. प्रायश्चित हो चुका है। కానీ యేసు ప్రభు శిలువలో రక్తం కార్చడం వలన लेकिन यीशु मसीह जब क्रूस में लहू बहाने से ఆ రక్తము ఆ మన పితరుల సమాధులను తాకి, वो लहू हमारे पूर्वजों का कब्रों को छूकर, పితరుల యొక్క సమాధులను తాకినప్పుడు हमारे पूर्वजों की कब्र को जब छू लिया लहू, పరిశుద్ధులు पवित्र जंतु పరిశుద్ధులు जो पवित्र थे వాళ్ళు తిరిగి లేచారు. वो फिर जी उठे हैं, వాళ్ళు పరలోకంలో ఉన్నారు. वो स्वर्ग में हैं। వాళ్ళు అంటారు, वो कहते हैं, 6వ అధ్యాయం పరమగీతము, श्रेष्ठ गीत का 6 अध्याय, పరమగీతం 6వ అధ్యాయము श्रेष्ठ गीत का 6 में 13వ వచనములో 13 वचन में कहते हैं, షోలమితి शोलमिति అంటే సంగమా, यानी कि कलिसिया, షోలమితి అంటే వధువు సంఘానికి సాదృశ్యం. शोलमिनी यानी कि दुल्हन की कलिसिया का सादृश्य రా है। आओ రా हाँ। ఎవరు అంటున్నారండి? कौन कह रहा है? ఎవరు అంటున్నారు? कौन कह रहा है? ఇంతకంటే ముందు మనకంటే ముందు సంఘం వెళ్ళిపోయింది. हमसे पहले जो कलिसिया चले गई थी। క్రైస్తవులకి ఈ స్పృహ ఉండాలి. ईसाइयों का ये होश होनी चाहिए, మనకు అదొక ఆదర్శం. ये हमारे लिए एक आदर्श है। వాళ్ళు సమాధులలో నుంచి బయటికి రావటం, वो पुराने नियम के लोग कब्र से बाहर आना, యేసు పెద్దగా సిలువలు అరిచినప్పుడు, जब यीशु मसीह क्रूस में ऊंची आवाज से चिल्लाया था, పెద్దగా కేక వేసినప్పుడు, बड़ी ऊंची आवाज से चिल्लाया తన था, ప్రాణం అర్పించినప్పుడు यीशु ने जब अपना प्राण दिया था, సమాధులు బద్దలుగా పగలగొట్టుకుని బయటకు వచ్చేసి, तो कब्रों को तोड़कर वो लोग बाहर आ गए। సమాధులు కట్టండి, आप कब्र बनाइए, మీరు ఏదైనా కట్టండి, आप कुछ भी बना के रखिए, వాళ్ళు పగలగొట్టుకుని బయటకు వస్తారు. तोड़कर बाहर आएंगे, ఎవరు ఆపలేరు. कोई रोक नहीं ఆయన सकता। స్వరం వినబడిన వెంటనే जैसा जिनकी शब्द सुनाई पड़ती वैसे ही పరలోకంలో ఆకాశంలో ఆయన స్వరం వినబడిన వెంటనే आकाश में उनकी शब्द सुनाई पड़ते ही, మన పూర్వీకులు బండల బద్దల బాలగొట్టుకుని సమాధులు బయటకు వచ్చేసారు. जैसा हमारे पूर्वज अपनी कब्रों को तोड़कर बाहर आया ఇది था। మనకు ఆశ.
वैसा हम भी आएंगे, हमारी ये आशा ఇది है, మనకు ఆశ. ये हमारे लिए एक आशा है। ఒకవేళ యేసు ప్రభు వచ్చే ముందు నేను చనిపోతే, शायद यीशु मसीह के आने से पहले मेरी मृत्यु हो जाती పరిశుద్ధ है, జీవితం జీవించి చనిపోతే, अगर पवित्र जिंदगी जीते हुए मेरा मृत्यु हो जाती है, యేసయ్య ఆ మధ్యాకాశములో పెద్ద కేక వేసి బోరమోగి వెంటనే నేను లెగుస్తా సమాధి నుంచి. जब यीशु मसीह आकाश में रहते हुए बड़ी ललकार के साथ दूत की शब्दों के साथ तुरकी फूका जाएगा तो मैं तुरंत जी उठूंगा। ఒక ఆశ అండి. यही एक आशा हमारी, తిన్నా తినకపోయినా, चाहे हम खाए ना खाए, మనకు డబ్బులున్నా चाहे లేకపోయినా, हमारे पास पैसा हो या ना हो, మనకు ఆరోగ్యం ఉన్నా चाहे లేకపోయినా, हमारी तबीयत अच्छी रहे या ना रहे, ఇల్లున్నా వాకిళ్ళున్నా चाहे లేకపోయినా, हमारे पास घर हो या ना మనకు हो, ఎండి బంగారాలు चाहे లేకపోయినా, हमारे पास सोना चांदी हो या ना हो, నాలో ఒక నూతన ఆశ. मेरे अंदर एक नई आशा ఈ है। ఆశను ఎవరు దొంగిలించలేరు. इस आशा को कोई चुरा नहीं सकता, పేదరికం దొంగిలించలేదు, ये गरीबी स्थिति भी नहीं चुरा सकती, ఏది దొంగిలించలేదు. कोई भी नहीं चुरा सकते। నాకు కొత్త ఆశ, एक मेरी आशा है, ఒక నూతన ఆశ, एक नई आशा। ఎప్పుడెప్పుడా అంటే ఎదురు చూస్తున్న ఆశ. कब होगा ये आशा पूरा, इस तरह इंतजार करते हैं। ఈ ఆశ ఏ క్రైస్తవుడికి ఉండదో. इस प्रकार की आशा या लालच किसी ईसाई को नहीं होता, నిర్జీవము, वो निर्जीव है, నిర్జీవము, निर्जीव है, ऐसा ही ఆశ లేని వారు. बिना आशा का है। నువ్వు ఆహారం తింటున్నా, నిద్రపోతున్నా, లేచినా, పని చేసుకున్న ఒక ఆశ. आप चाहे खाना खा रहे, सो रहे, उठ रहे, काम कर रहे, तो भी इस प्रकार की आशा। लालसा होनी चाहिए। ఎప్పుడు స్వరం పడుతుందో. कब पता नहीं सुनाई पड़ेगा आवाज। ఈ రోజు పరిశుద్ధత आज మాట్లాడుతున్నా. पवित्र आत्मा परमेश्वर बात कर रहा నువ్వే है। పని చేస్తున్నా, आप चाहे कुछ भी काम कर ఒక रहे हो, చెవు అలా వేసుంచు. एक कान ऐसा लगा के అంటే रखना, ఆలోచన, यानी कि सोचो में, స్పృహ, होश में रहना, స్వరం వినపడుతుంది. शब्द सुनाई पड़ती है। నా యొక్క యేసు స్వరం, मेरे यीशु की शब्द, నా యేసు స్వరం వినపడుతుంది. मेरे यीशु की आवाज, ఈ ఆశతో ఉండండి. इसी आशा से रहना, అంటే ఇది ఆశ. इसी को बोलते हैं आशा। మన హృదయంలో ఏది జరిగినా గానీ हमारे हृदय में कुछ भी उत्पन्न होता है, వెంటనే పరలోకానికి వెళ్ళిపోద్ది. तो तुरंत स्वर्ग में पहुंच जाती है। యేసు ప్రభు అనుకుంటాడు, तब यीशु मसीह सोचेगा, నా బిడ్డ చూడు, मेरे बच्चे देखो, ఏ పని చేస్తున్నా, चाहे कुछ भी काम क्यों नहीं कर చెవి रहे हो, చేసింది, ये कान तो मेरे ओर लगा के रखा है। నేను మధ్యాకాశానికి వెళ్ళి ये बीच के आकाश में जाकर అప్పుడు ఊరధ్వని వినబడుద్ది, जब वो शब्द सुनाई पड़ेगी, స్వరం వినబడుద్దని की आवाज सुनाई पड़ेगा ఆశగా बोलकर, ఉంది. उसी आशा से है। నా బిడ్డ ఆశగా ఉంది. मेरे बच्चे इसी लालसा में हैं। భూలోకంలో ఏం జరుగుతుందో పరలోకంలో తెలిసిపోతుంది. जो पृथ्वी में जो कुछ भी होता है वो स्वर्ग में मालूम पड़ ही जाता है। నీవు నేను మెల్లగా లోపల ఏం ఆలోచించుకుంటున్నామో అక్కడ మైకి పెట్టిన పడుతుంది. हम अपने अंदर क्या क्या सोचते हैं धीरे धीरे, मगर स्वर्ग में लाउड स्पीकर के साथ सुनाई पड़ती है। వినపడుతుందండి. लाउड स्पीकर जैसे ఈశ్వరం सुनाई కూడా ఉండాలి पड़ती మనకి. है। ये होश में भी रहना चाहिए। మనం हम ఏమేమి చిన్న పనులు చేస్తున్నా గ్రంథంలో రాయబడుతున్నాయి. चाहे हम छोटे छोटे भी करें, कुछ भी वो ग्रंथ में लिखा యేసు जाएगा। స్వయంగా అన్నమాట. यीशु ने स्वयं कहा था, 12వ అధ్యాయం మత్తయి సువార్త 26లో, मत्ती की 12 का 26 में, 12వ అధ్యాయము 12 अध्याय का 36లో స్వయంగా మాట్లాడిన 12 మాటలు का 36 में बड़ी साफ साफ बताया था। ఏమన్నాడు? వ్యర్థమైన ప్రతి మనుషులు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాట రేపు తీర్పులోకి వస్తాడు. तो इंसान की बोलने वाला हर एक निकम्मे बात कल के न्याय विमर्श में आएगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట हम बोलने वाला हर एक निकम्मी बात ఎలా తెలుస్తుంది నేను వ్యర్థమైన మాట మాట్లాడుతున్నానని? कैसा मालूम पड़ेगा हम बोलने वाली बातें निकम्मा है? బైబిల్ చెబుతుంది. बाइबल बताती है, బైబిల్ బోధ, बाइबल का संदेश, బైబిల్ మాట్లాడుతుంది. बाइबल बात करती है। వ్యర్థమైన ప్రతి మాట. निकम्मे का हर एक बात, అందుకనే इसलिए బైబిల్ చదవండి. बाइबल पढ़िए। ఇతరులాగా తెలియని వాళ్ళగా ఉండొద్దు. अनजान लोगों की तरह मत रहना, అప్పుడు తెలుస్తుంది మనకి ఏం తప్పు మాట్లాడుతున్నాం. तो बाइबल पढ़ने से मालूम पड़ेगा हम क्या गलत बोल रहे हैं। బోధ, మంచి బోధ వినాలి. अच्छी संदेश को सुनना है, మంచి బోధ వినాలి. अच्छी संदेश को सुनना है, స్వచ్ఛమైన పాల లాంటి బోధ. तो निर्मल दूध की जैसा संदेश। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए 4వ అధ్యాయం పరమగీతము श्रेष्ठ गीत की 4th अध्याय 16వ వచనములో, 16 वचन देखेगा। నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేంచేయునుగాక. నా ప్రియుడు, मेरा प्रेमी अपनी बारी में आए। 16 కింద చూస్తే 16 में नीचे लिखा है, కింద రాయబడి ఉంది, नीचे लिखा हुआ है, నా ప్రియుడు मेरा प्रेमी తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. अपनी बारी में आए। వచ్చి ఏం చేస్తాడండి? आकर क्या करेगा? ఉద్యానవనం అంటే సంఘము. तो बारी यानी की कलिसिया, ఉద్యానవనము అంటే సంఘము. बारी यानी की कलिसिया, సంఘములో మొక్కలు మనం. हम उस कलिसिया के पौधे, సారీ, ఆ ఉద్యానవనములో మొక్కలు మనం. उस बारी का हम पौधे हैं। ఆ మొక్కల్ని వాక్యం అనే ఉదక స్నానంతో పెంచుతున్నాడు. तो उस पौधों को वचन का जल के द्वारा
परवरिश करता है। అర్థమవుతుందా? समझ में आ रहा है? నా ప్రియుడు मेरा प्रेमी నా ఉద్యానవనానికి వేంచేయును अपनी గాక. बारी में आए, ఇదే ఆశ. ये एक आशा है। ఇందాక చెప్పానే, पहले बताया था ना, ఒక చెవి పెట్టి ఉంచండి, एक कान लगा के रखना, ఒక చెవి పెట్టి ఉంచండి. एक कान लगा के ఆ रखना। ఉద్యానవనం నువ్వు నేనే. ये बगीचा जो है आप और हम ही हैं। ఆ సంఘం ఆ ఉద్యానవనంలో ఆ మొక్కలు నువ్వు నేనే. दाग की बारी का पौधा आप और हम ही हैं। వాక్యం అనే ఉదక స్నానంతో పెంచుతున్నాడు మొక్కల్ని. वचन रूपी जल के द्वारा इन पौधों को बढ़ाता है। కొన్ని మొక్కలు ఫలాలు ఇస్తున్నాయి, కొన్ని మొక్కలు ఫలాలు ఇవ్వట్లా. कुछ पौधे फल देते हैं, कुछ नहीं दे रहे। కొన్ని ఫలాలు ఇస్తున్నాయి, కొన్ని ఫలాలు ఇవ్వట్లా. कुछ फल दे रहे, कुछ नहीं दे रहे। కొన్ని పూతలు బట్టి చక్కని వాసనలు ఇస్తున్నాయి, కొన్ని వాసనలు ఇవ్వట్లా. कुछ अच्छी तरह फूल आते हैं, अच्छी खुशबू देता, कुछ नहीं दे रहे। ఆ పూలు లేకుండా, వాసనలు లేకుండా, ఫలాలు లేకుండా ఓన్లీ ఆకులు ఉన్నదానికి దేవుడు ఎంతో కోపపడుతున్నాడు. तो जिस पौधे में फल नहीं है, फूल नहीं है और अच्छी खुशबू नहीं है, ऐसे पौधों को देखकर परमेश्वर बड़ा चिंता करता है। లోకాసు సువార్త 13 అంటే కొట్టేయ్, लूका सुसमाचार के 13 बोलता है काट डाल, మాలి ए माली కొట్టేయ్. काट डालो। పూత లేదు, तो ना कोई फूल है इसमें, పిండి లేదు, ना कोई छोटे फल है, ఫలాలు లేవు, ना कोई भी फल है इसमें। पत्ते ఆకులే ఆకులు. पत्ते ही पत्ते दिखाई ఆకులు दे అంటే रहे ఏంటో हैं। తెలుసా? पत्तों का मतलब क्या पता है? బైబిల్ చదువుతాలు ఆకులే, बाइबल पढ़ना भी पत्तों का बराबर, సంఘంలో పరిచయం చేయటం ఆకులే, कलिशे में परिचय करना भी पत्तों का बराबर है, పాటలు పాడటం ఆకులే, गीत गाना भी पत्तों का जैसा है, పరిచర్లు చేయటం ఆకులే, परिचय करने भी पत्तों की जैसा ప్రార్థన है, చేయటం ఆకులే. प्रार्थना करना भी पत्तों की जैसा है। ఆకులే ఆకులు. पत्ते ही पत्ते हैं। మంచిది. अच्छी बात है। ఆకులు లేకుండా చెట్టు ఉండదు. बिना पत्तों का पेड़ नहीं रहेगा, ఉండాల్సిందే ఇవన్నీ. पत्ते होना ही चाहिए। కానీ ఇంతవరకేనా? क्या यहीं तक? ఫలాలియ్యి, फल कहाँ से है फिर? వరాలియ్యి, वरदान कहाँ से है? పూలెయ్యి, फूल कहाँ है? పూలెయ్యి, कहाँ है फूल? వీటిని ఎదుగుతున్నాడు. इसे खोज रहे। ఆకులే కాదు, पत्तों तक ही नहीं, ఆకులు ఉండాల్సిందే. पत्ते तो होनी चाहिए, కానీ ఫలాలి. लेकिन फल है कहाँ? యేసు ప్రభు मसीह यीशु ఆ యొక్క ఆ జైతును ఆ పహాడ్ నుంచి వెళుతూ बोले ఆ ఒలీవల కొండ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఆకులు కనిపించినాయి కానీ ఫలాలు కనిపించలా. तो यीशु मसीह उस जैतून पहाड़ पर आकर उधर पेड़ को देखते हैं तो वहां पे पत्ते ही दिखाई दे रहे, फल नहीं दिखाई दे रहे, కనపడలా. नहीं दिखाई दे रहे। మన ముందున్నటువంటి సాక్ష్యం అండి ఇది. तो हमारे आगे गवाही की तरह పరిశుద్ధాత్ముడు రాయించాడు. पवित्र आत्मा प्रभु ने लिखवाया इस बात को। గ్రహించువాడు గ్రహించును, చెవుగలవాడు గ్రహించును గాక. जिसकी कान हो सुने और उसकी आत्मा समझे। మంచిదండి. ఆకులు అన్ని సంఘాల్లో ఆకులుండి, हाँ, अच्छी बात है। सब कलिशा में पत्ते हैं, అన్ని సంఘాల్లో ఆకులుండి. सभी कलिशों में पत्ते हैं, పెద్ద చర్చిలు, बड़े बड़े चर्च है, ఓ చర్చిలు, ఆల్టర్లు, बड़े बड़े चर्च में आल्टर है, ఓ పెద్ద బాల్కానీలు, बड़े बड़े बालकनी बनी है, ఉదయాన్నే పరిచర్యలు, ఓటాలు, और अच्छी परिचर्या करते हैं, ఓడోటాలు, साफ सफाई करते हैं, సాఫ్ చేయటాలు, साफ सफाई करते हैं, నీళ్లు కొట్టాలు. पानी छिड़कते हैं। నేను మన మా ఊరు వెళ్ళాను. तो मैं हमारे गांव गया था, మక్క ఉంది, मेरी एक बहन है, ఇంటికి వెళ్ళాను. उनका घर गया था। మక్క ఏదన్నా मैंने कहा कहाँ है हमारी बहन? సాయంకాలం 6 గంటలకి शाम की 6 बजे के वक्त చర్చి ఓడటానికి వెళ్ళిందన్న. बोलने लगे चर्च में झाड़ू लगाने के लिए गई है, చర్చి ఓడటానికి వెళ్ళింది. चर्च में झाड़ू लगाने के लिए गई है। ఆహా, మంచిది. मैंने सोचा बहुत अच्छा है। నిజమే, हाँ, अच्छी बात है, నిజమే. अच्छी बात है। ఆకుంది మక్కాయిలో, हाँ, हमारे दीदी में पत्ते हैं, ఆకులుండి, पत्ते हैं। మక్కాయిలో ఫలాలు లేవు. हमारे दीदी में फल नहीं है, ఫలాలు లేవు, फल नहीं है, ఆకులే. पत्ते ही है। వెళ్ళింది, गई ఓడతానికి వెళ్ళింది. झाड़ू लगाने के लिए, కానీ యేసు ప్రభు लेकिन मसीह यीशु ఆకులను పక్కకు తీసి అటు ఇటు पत्तों को इधर उधर करके చూస్తాడు తొంగుని. फलों के लिए जांच रहे, ఏమన్నా ఫలాలు ఉన్నాయా, खोज रहा है, कोई फल तो नहीं ఏదన్నా है, పూతలు పట్టినయా. कहीं पे फल तो नहीं लगे। సంఘంలో సహవాసంలో संगति में ఉంటూ रहते हुए లోకాశలు, संसार की लालसा, లోక విషయాలు संसार की बातें हैं, తీసేద్దాం, పక్కన పెడదాం. उन सारी चीजों को बगल में रख देंगे। నా ప్రియుడు త్వరగా వచ్చుచున్నాడు. मेरे प्रेमी जल्दी आने वाला है। పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక. पवित्र आत्मा परमेश्वर की सावधानी बात है ये। ఇట్లా వస్తున్నాడు, గంతులు వేస్తూ వస్తున్నాడు, మెల్లగా ऐसा కాదు. आ रहा है, आराम से नहीं, कूदता हुआ आ रहा है। మనకంటే ముందెళ్ళిన సంఘము हमसे సొలమితి రా. हमसे पहले जो गई कलिशा सोलेमिन आ, ఎట్లా రమ్మంటున్నాడు? कैसा आने के लिए? మేము నిన్ను ఆశ తీరా చూడటానికై తిరిగి రా. हम अब तुझे बड़ी आशा से देख सके, उसके लौट आओ। 6వ అధ్యాయం 13వ వచనం పరమగీతము.
श्रेष्ठ गीत का 6 अध्याय का 13वीं वचन। సులమితి हे शुलेमिन, సంగమా एक अलिशा, సంగమా एक अलिशा, రా आओ రా आओ, మేము నిన్ను ఆశ తీరా చూడటానికై తిరిగి రా आ लौट आ कि हम తిరిగి तुझ రా. पर दृष्टि करे। పిలుస్తున్నారండి बुला रहे, బలిపీఠంకున్న ఆత్మలు పిలుస్తున్నారు, నాథా वेदी के नीचे की आत्मा भी पुकार रही इसी प्रकार, हे स्वामी, నాథా हे स्वामी, సత్యస్వరూపి सत्य स्वरूपी, ఎంతకాలం कब तक ఇంకెంతకాలం और कब तक, తీర్పు తీర్చు न्याय कर, దండన చెయ్యి दंड दो। మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు बहुत दंड दिया, हमें बड़ा दुख दिया, మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు हमें बड़ा दुख दिया, రంపాలతో కోసారు आरी से काटा हमें, ఓ మమ్మల్ని నుప్పంటించి ఆనందపడ్డారు हमें आग लगाकर वो खुश भी बनाया। ఇదిగో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన గొర్రె పిల్లలు వెంబడించిన వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు यीशु मसीह के लहू के द्वारा धुले हुए मेमनों के साथ भी इसी प्रकार के व्यवहार कर रहे। ఎప్పుడు कब ఎప్పుడు कब, అందుకని అంటున్నారు इसलिए कहते हैं సులమితి हे सोलेमिन, వధువు సంగమా दुल्हन की कलिसिया, క్రీస్తు రక్తంతో కడగబడిన సంగమా मसीह के लहू के द्वारा धुली हुई कलिसिया, రా आ రా लौटा, మేము నిన్ను ఆస్తిరా చూడాలి हम तुझ पर दृष्टि करना चाहते हैं। నిజంగా అండి सच्ची में మనం పరలోకానికి వెళ్ళినాక हम स्वर्ग में जाने के बाद వాళ్ళతోటి మనకి అంత వాళ్ళు ఆశగా చూస్తారు మనల్ని तो हमारी आगमन के लिए वो कितना आशा से देखते हैं वो लोग। మనం జీవం కలిగిన వాళ్ళం అండి हम जीवित लोग हैं, మనం ఈ లోకం అంత వరకు కాదు हमारे जीवन इस संसार तक का नहीं है। అందుకే పౌలు గారు అంటాడు इसलिए पौलुस कहता है 1 కొరింథీ 15 అధ్యాయంలో पहला कोरिन्थी की 15 ఈ में, లోకం మట్టుకే నిరీక్షణ అయితే इस संसार तक की आशा लगाने वाले होंगे ఏంటండి మనకు పాలకం तो क्या फल मिलेगा हमें, ఏంటండి क्या फल ఈ मिलेगा। లోకం వరకేనా अगर इन संसार तक की है क्या, ఓన్లీ బైబిల్ అనే సంకలో केवल बाइबल लेके चलना है बगल में बस, సంఘానికి వెళ్తామేనా बस कलिशा जाने तक की है क्या? అంతవరకేనా क्या इतना तक, సంఘం రావటమేనా क्या कलिशा में केवल आना जाना దానికి ही है? ఫలితం ఏమిటి उसका फल क्या है, దానికి ఫలితం उसका ఏమిటి फल क्या है, ఫలితం ఏంటండి क्या है फल। నువ్వు చక్కగా వంట వండావు तुम अच्छी तरह खाना बनाया, అన్ని దినుసులేసి వండావు अच्छी मसाला डालकर बनाया, నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు తెలుసా तब वो आप आनंदित होगा पता है। ఎప్పుడు నువ్వు బాగా ఆనందిస్తావు తెలుసా कब आप बड़ा खुश होगा पता है। అది తిన్నవారు वो जो उस खाने को खाएगा ఎంత బ్రహ్మాండంగా వండావు నువ్వు बड़ा स्वादिष्ट बनाया आपने बोलेगा तो అప్పుడు నువ్వు ఆనందిస్తావు तब आप आनंदित होंगे, అప్పుడు నువ్వు ఆనందిస్తావు तभी आनंदित होंगे आप। అందుకనే इसलिए ఈ 4వ అధ్యాయం 16వ వచనంలో పరమగీతంలో तो श्रेष्ठ गीत का 4 की 16 में, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేంచేయుచున్నాడు तो मेरा प्रेमी अपनी बारी में आए, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక उसे उत्तम उत्तम फल खाए, ఏమన్నాడు उसके उत्तम उत्तम फल खाए, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక अपनी इच्छा के अनुसार का फल वो खाने पाए, తనకిష్టమైన అండి उसकी इच्छा के अनुसार का, మనకిష్టమైనవి కాదు हमारी इच्छा के अनुसार का మనం नहीं। ఎవరిష్టంగా బతుకుతున్నాం हम किसकी इच्छा के अनुसार जिंदा है, ఒకసారి किसकी इच्छा के अनुसार चल रहे हैं, ఒకసారి ఆలోచించుకుందాం एक बार सोचे మనం ఎవరిష్టంగా బతుకుతున్నాం हम किसकी इच्छा के अनुसार जिंदा है। बताइए। అవునయ్యా हाँ प्रभु, నేను నీ ఇష్టానుసారం मैं तेरी इच्छा के अनुसार जीना నీ चाहता हूँ, ఇష్టానుసారం तेरी इच्छा के अनुसार ही నా जीना ఇష్టం हूँ। లేదయ్యా इस मेरा जिंदगी में मेरा इच्छा ఎప్పుడైతే नहीं है। నిన్ను నమ్ముకున్నాను నేను जब से मैं यहाँ पर भरोसा करी నా हूँ, ఇష్టం పోయిందయ్యా मैं अपना इच्छा को खत्म कर నా दिया ఇష్టం हूँ। పోయిందయ్యా मेरा अपना इच्छा को खत्म कर నా दिया हूँ। ఇష్టం ఇక లేదు मेरा मर्जी बिल्कुल नहीं है। రాయబడిన వాక్యము लिखी हुई वचन, ఏ శైతాన్ ए शैतान, యేసుప్రభు ఏమన్నాడు यीशु ने क्या कहा, నీ ఆలోచన కాదు तेरा सोच नहीं నా ఆలోచన ना मेरा सोच, నీ ఆలోచన వద్దు तेरी सोच की आवश्यकता नहीं నా ఆలోచన వద్దు. ना मेरी सोच की आवश्यकता। రాయబడి ఉంది लिखी हुई है वचन పరిశుద్ధ గ్రంథం पवित्र शास्त्र में, 66 పుస్తకాలు 66 किताबों में మనకు దేవుడిచ్చినటువంటి మంచి ఆశీర్వాద గ్రంథం प्रभु की ओर से दिया गया अच्छी आशीर्वाद का మన ग्रंथ ఆశ है ये। అంతా దీని మీద పెట్టాలా पूरा हमारी ये लालसा इसी के ऊपर रखना है, దీని మీద పెట్టాలా इसी ग्रंथ के ऊपर रखना है। చదవాలంటే ఆనందం पढ़ने के लिए मन आनंद से బైబుల్ भरना चाहिए। ఎప్పుడైతే బైబుల్ చదవాలంటే ఇసుకొచ్చుదో అప్పుడే సాతాను ఆత్మ పనిచేస్తాడు जब बाइबल पढ़ने के लिए चिड़चिड़ा हो जाते हैं तभी मानो शैतान काम करना शुरू करता దేవుని పని అంటే ఆశ ఉండదో है। परमेश्वर का काम की प्रति श्रद्धा नहीं होगी, దేవుని సంఘానికి వస్తానికి ఆశ ఉండదో परमेश्वर के कलिशे में आने की आशा नहीं होगी। ఏదో ఒక నియమం నాలో పనిచేస్తుందని పౌలు గారు అన్నాడు तो पौलुस ने कहा था कोई और नियम मेरे अंदर काम कर ఏ रहे, ఒక నియమం నాలో పనిచేస్తుంది कोई और नियम मेरे अंदर काम कर रहे बोल ఏదో रहे, పని చేస్తుంది पता नहीं कुछ अनजानी नियम काम कर रही है। శరా ప్రియులారా देखा అది प्रियो, పౌలు పట్టుకున్నాడు उसको पकड़ लिया है पौलुस వేరొక ने। నియమము నాలో పనిచేస్తుంది एक और नियम मेरे अंदर काम कर रहे बोलता है। నేనేమైతే చెయ్యాలనుకుంటున్నా मैं చేయలేకపోతున్నాను जो कुछ करना चाहता हूँ मैं कर नहीं पा నేను रहा हूँ, ఏది చెయ్యాలని ఇచ్చయిస్తున్నా అది जो చేయలేకపోతున్నాను करने को मन बनाता हूँ मगर कर ही नहीं पा रहा हूँ बोलता है। దానికి ఉల్టా అవుతుంది उसका उल्टा हो रहा है, దానికి ఉల్టా అవుతుంది उसका उल्टा हो रहा है। ఎందుకు అవుతుంది क्यों? వ్యతిరేకం అవుతుంది क्यों हो रहा है, ఎందుకు అవుతుంది क्यों हो रहा है, ఆలోచించు सोचो। అయ్యే గుంటనక్కలో
वही है लोबड़िया। అందుకే పరమగీతం అంటాను పట్టుకో, इसलिए श्रेष्ठ गीत में कहता है उन लोबड़ियों को पकड़ो, ఎక్కడో పని చేస్తున్నాయి, वो कहीं ना कहीं अंदर काम कर रहे हैं, వేరొక నియమం నాలో పని చేస్తుంది, अलग कोई और नियम मेरे अंदर काम कर रही దాన్ని है, పట్టుకోవాలి, उसे पकड़ना चाहिए। దాన్ని స్పృహ అంటున్నాం. उसी को बोल रहे होश में रहना, ఆత్మీయ స్పృహ इसी को बोलते हैं आत्मिक होश में లైవ్ रहना। లోకి రావాలంటే ఆశ. लाइव में आने की आशा। అబ్బా ఎప్పుడెప్పుడు సాయంకాలం వాక్యం వింటానా, अरे कब कब होगा शाम, कब सुनूं मैं वचन। ఏనండి ఫలాలు, यही है फल, ఇదే చూస్తాడు. यही देखता है। ఎప్పుడెప్పుడు సాయంకాలం అవుద్ది, कब शाम होगी, ఎప్పుడెప్పుడు 7 అవుద్ది, कब शाम की 7 बजेगी, ఎప్పుడెప్పుడు 7 అవుద్ది. कब बजेगी शाम की 7। అబ్బా నేను వాక్యం వినాలి, मुझे तो वचन सुनना है। ఆశ. एक आशा ఏ से పని रहना। చేస్తున్న ఆశ, चाहे कोई भी काम करे, ఏ పని आशा। చేస్తున్న ఆశ. कोई भी काम करे तो एक आशा होनी కాబట్టి चाहिए। इसलिए నా ప్రియుడికి తనకి ఇష్టమైన ఫలాలు భుజించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, उसके उत्तम उत्तम फल खिलाने के लिए मैं तैयार हूँ, తయారుగా ఉన్నాను. నేను मैं तैयार हूँ। నాకు పిలుపు, मेरी एक बुलाहट है, నాకు పిలుపు ఉంది. मेरे लिए बुलाहट है। సులమితి यशुलेमिन రా, आओ, త్వరగా రా, जल्दी आ, త్వరగా రా. जल्दी మనకు आओ। ఒక పిలుపు. हमारे लिए एक ఎవరండి बुलाहट పిలుస్తుంది? है। कौन बुलाने वाला మన है? సహోదరులు हमारे भाई लोग మనకంటే ముందెళ్ళారు, हमसे पहले जो गए थे, పరదేశంలో ఉన్నారు. परदेश में हैं। ఇది మాత్రం మర్చిపోబోకు, इस बात को नहीं भूलना, అదే మనకు ఆశ. यही हमारी आशा है। నువ్వు నడుస్తున్నా, चाहे आप चल కూర్చున్నా, या बैठ गए हैं, పడుకున్నా, या लेट गए हैं, తింటున్నా, या खा रहे हैं, పని చేసుకుంటున్నా, या काम कर रहे हो, మంచి ఆశ. एक अच्छी लालसा होनी चाहिए। నాకంటే నా సహోదరులు వెళ్ళారు, मेरे से पहले मेरे भाई लोग गए నన్ను हैं, రమ్మంటున్నారు, मेरे को आने के लिए నన్ను बुलाते రమ్మంటున్నారు. हैं, मुझे बुलाते हैं। నా ప్రియుడు వస్తున్నాడు, मेरे प्रिय आने वाला నన్ను है, తీసుకెళ్తానికి मुझे వస్తున్నాడు, ले जाने के लिए आने నన్ను वाला है, తీసుకెళ్తానికి వస్తున్నాడు. मुझे ले जाने के लिए आने నేను वाला है। సిద్ధపడి ఉండాలి. मैं तैयार के साथ रहना है। నేను ఇంకొక విషయం చెప్తాను. एक और बात बताऊंगा, దేవుని ఆశ ఏంటి తెలుసా? परमेश्वर की आशा क्या पता है? అసలు ఎప్పుడో ఈ యొక్క ప్రకృతిని నాశనం చేయాలా, तो परमेश्वर कब का इस सृष्टि को नाश करना था? అసలు నాశనం చేసేయాలి. बिल्कुल नाश करना ही था। ఎందుకు నాశనం చేయాలండి? क्यों नाश करना है? ఎందుకంటే क्योंकि ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి जब आदम हव्वा की परमेश्वर ने सृष्टि की ఆ యొక్క ఏదైనా వనంలో పెడితే साधन की वाटिका में रखकर అరే అన్ని ఫలాలు తినండి అయ్యా, सब फलों को खाओ, మీకేం భయం లేదు, आपको कोई डरने की నా आवश्यकता పిల్లలు మీరు, नहीं। मेरे बच्चे हैं आप, మీకోసమే ఈ తోట, आपके लिए ही ये बगीचा है। పెంచండి తోటని, बगीचा का देख रेख करो, బాగా అన్ని తినండి, बाकी सब चीजों का खाओ, మీకేం ఇబ్బంది లేదు. आपको कोई दिक्कत नहीं है। కానీ लेकिन ఒక చెట్టు ఉంది, एक पेड़ है, ఇది తోట మధ్యలో ఉంది, वो बगीचे के बीच में है, ఆ ఫలాలు తినబాకండి. उसका फल मत खाना। ఆ ఫలాలు తింటే अगर खाओगे तो మీరు సస్తారు, तुम मरोगे, మీరు సస్తారు, तुम निश्चय मरोगे। నిశ్చయముగా చస్తారు. तुम निश्चय मरोगे, నాకు ఎదురే లేదు, उसका और कोई विरुद्ध नहीं है, కాబట్టి తినొద్దు, इसलिए मत खाना, తినొద్దు नहीं खाना, చెప్పేశాడు. बता दिया, ముందుగానే చెప్పేశాడు. पहले से ही बता మీరు दिया। బ్రతుకున్నారు, ఇప్పుడు आप तो अभी जिंदा है, మీరు జీవంలో ఉన్నారు, आप जीवित हो, పరిశుద్ధులు, మీరు आप अभी पवित्र हो, జీవంగా ఉన్నారు, आप जिंदा మీరు నా हो, బిడ్డలు, आप मेरे संतान నా हो, పోలికలో ఉన్నారు, मेरे स्वरूप में నా हो, స్వరూపంలో ఉన్నారు, मेरी समानता में మీరు నా हो, బిడ్డలు, तुम मेरे संतान మీ हो, కొరకే తోట, आपके लिए ही ये మీ बगीचा, కొరకే తోట. आपके लिए ये बगीचा। కానీ తోట మధ్యలో ఉంది, लेकिन बगीचे के बीच में जो है ना, ఆ పళ్ళు తినొద్దు, उसके फल मत खाना, చచ్చిపోతారు, మీరు मरोगे, చచ్చిపోతారు. मरोगे। విన్నారు? सुन लिया? మానవుల్లో ఒక తప్పుడు విచారం ఉందండి. इंसान के अंदर एक गलत सोच है, ఏది వద్దంటామో जो कोई जिस चीज को हम मना करते हैं అదే చేస్తారు, वो ही करने बैठते हैं। దాన్నే జయించిన వారికి జీవ వృక్షాలు అన్నారు. इसलिए को कहा गया जो जय पाएगा जीवन का वृक्ष का మనం फल ఇది मिलेगा। తప్పు అన్నాం అనుకో, मान लो ये गलत है बोलेंगे हम, వెంటనే అదే చేస్తారు. तुरंत उसी को कर बैठते हैं। ఇది చెయ్యొద్దు అన్నాం అనుకో, इसको मना करते मत करो, దాన్ని చేస్తానికే వెళ్తారు. उसी को करने के लिए जाते हैं। అందుకనే इसलिए దీన్ని జయించాలి మనం. इसको जीतना है हमें, అది జిద్దాత్మ. वो जिद्दात्मा है। సాతానుడు మనలో పెట్టినటువంటి బెరడు, దాన్ని ఏమంటారు, బంక లాంటి ఆత్మ అండి. तो शैतान हमारे अंदर रखा हुआ एक ఏందా బంక, అద్దుకుపోద్ది బంక, చూసా चिपकाने वाले गम की तरह है। మట్టి ఉంటుంది, బంక మట్టి, तो कीचड़ होती है ना, चिपकने वाली कीचड़ होती है, कुछ కాళ్ళు मिट्टी। కాళ్ళు అతుకుపోతా ఉంటాయి. मिट्टी एक ऐसी, कई बार ऐसी जगह कीचड़ होती है वो चिपकते छूटता नहीं है। వద్దు, मना करते हैं, చేయొద్దు, मत करो, వెంటనే చేస్తారు. वो तुरंत उसी को करते हैं। పరిశుద్ధాత్మ ఎంత దుఃఖపడతాడు తెలుసా? पवित्र आत्मा कितना दुखित होगा पता है? నేను వద్దన్నాను కదా, मैंने तो मना किया है, నేను వద్దన్నాను కదా, मैंने तो मना किया हो ना। ఎందుకు చేశారు మీరు? क्योंकि आपने, ఎందుకు చేశారు మీరు? क्योंकि आपने। కానీ लेकिन ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఈ వద్దన్న ఫలాలు తిన్నారో, आदम हव्वा जैसे मना किया गया फल को खाया था, దేవుడికి చాలా కోపం వచ్చింది. परमेश्वर को बड़ा गुस्सा आ गया। కోపం వచ్చి ఏం చేశాడండి? गुस्सा आके क्या किया? తోటల నుంచి బయటకు తరివేశాడు. बगीचे से बाहर भगा दिया। ఏంటి బయటే ఉంది? बाहर क्या है? కంకర రాళ్ళు, గులక రాళ్ళు, तो छोटे छोटे पत्थर ముళ్ళు, और कांटे, ఇది సేద్యం చేసి బతుకు, तो इसकी खेती बड़ी करके तू जीना, పనిష్మెంట్. पनिशमेंट मिल गया।
చేతి బతుకు. इसका खेती बाड़ी करके ही तू जीना, मेहनत करके। అందుకే इसलिए నేలను శపించాడు. तो धरती को शाप दिया था। ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు जब आदम ने पाप किया था నేలను శపించేశాడు. धरती को शाप दिया ఇప్పుడు था। నేల శాపంలో ఉంది. तो जमीन जो है शाप ఈ में है। భూమిని చూసారా, पृथ्वी जो है ना, ఈ ధర్తి ये धरती ఇది శాపగ్రస్తం ये అయిపోయింది. शापित है। మనకు తెలుసు, हम जानते हैं, క్రైస్తవులు జ్ఞానులం కదా మనం. ईसाई हम ज्ञानी है ना, మనం జ్ఞానులమే. हम ज्ञानी हैं। జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతున్న జ్ఞానులు మనం. ज्ञान से भरी हुई बातों को बोलने वाले ज्ञानी हैं हम। కాబట్టి మనం జ్ఞానులం కాబట్టి ज्ञानी है, మనకు తెలుసండి. हमें पता है, ఎందుకంటే జ్ఞానం వేసే. क्योंकि ज्ञान यीशु है। యేసు నమ్ముకున్న వాళ్ళు జ్ఞానవంతులే. यीशु पर भरोसा करने वाला बड़ा ज्ञानी है। మనకు బుద్ధి తక్కువ ఉంటే మనం అడుగుతున్నాం పోయి. अगर पास हमारे बुद्धि की कमी है तो भी मांगते हैं हम, ఎందుకు ఆయన చెప్పాడు, क्योंकि उन्होंने कहा था ఎవరికైనా బుద్ధి తక్కువ ఉంటాను వచ్చి అడగండి అని. किसी के पास बुद्धि की कमी है तो मुझसे मांगो। మనం అడుగుతున్నాం, हम मांगते అయ్యా हैं, నాకు బుద్ధి తక్కువ ఉంది కొంచెం, मेरे पास कुछ बुद्धि की कमी है, నాకు వాక్యం అంటే ఇష్టం పడతలా, मुझे वचन के प्रति श्रद्धा नहीं है, నాకు లోకం అంటే ఆశ, मुझे संसार से लालसा టీవీ है, అంటే ఇష్టం, टीवी से पसंद, टीवी को सीरियल पसंद అంటే करता हूं, ఇష్టం, सीरियल को पसंद करता మొబైల్ हूं, చూడటం ఇష్టము, मोबाइल को देखना पसंद करता నాకు हूं। ఇష్టమైన చాలా ఉండి ఇక్కడ, मेरे इच्छा के अनुसार का बहुत सारा है इस संसार में, కానీ నాకు వాక్యం అంటే ఇష్టం లేదు. लेकिन मुझे वचन का प्रति श्रद्धा नहीं, इच्छा లైవ్ లో नहीं రావటం है, అంటే ఇష్టం लाइव లేదు, में आना इच्छा नहीं है, బైబిల్ చదవటం ఇష్టం లేదు, बाइबल पढ़ना इच्छा नहीं है, సంఘానికి కొత్త ఇష్టం లేదు, कलिशे में आना इच्छा नहीं है, ఇష్టం లేదు. इच्छा नहीं है। ప్రభువా प्रभु, నా మనసుని నీ వైపు తిప్పుతున్నానయ్యా, प्रभु मेरे मन अपने आपकी ओर फेरना चाहता నీ हूँ, మనసును నా వైపు मैं తిప్పుతున్నానయ్యా. अपना मन आपकी ओर फेरना चाहता हूँ। ఎందుకో తెలుసా ఈ యొక్క సృష్టి నిలిచింది? क्यों ये सृष्टि अभी स्थिर है पता है? అప్పటి నుండి तब से लेकर గాలి, हवा, వెలుతురు, रोशनी, వేడిమి, गर्माहट, ప్రకృతి వనరులు, प्रकृति का हर एक భూమి चीज, కిందను पृथ्वी के अंदर, భూమి పైనను पृथ्वी के ऊपर, అన్ని మానవుడు కొరకు ఇస్తున్నాడు. ये सब चीजें इंसान के लिए दे रहे। ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? क्यों दे रहे पता है? ఎందుకో తెలుసా? तो मालूम है, మానవుడు బ్రతకాలి. इंसान जीवित रहना है, బ్రతికి जीवित रहकर క్రీస్తును నమ్ముకొని పరిశుద్ధులు అవ్వాలి. मसीह पर भरोसा करना है और पवित्र बनना है। ఎందుకంటే దేవుడు ఆశించినటువంటి ఆ ఫలం అది పోయింది. क्योंकि परमेश्वर जो आशा रखा था वो खो चुका था। ఎవరు? कौन? ఇద్దరే, दो ही जनों के द्वारा, ఆదాము అవ్వలు. आदम के द्वारा। వాళ్ళు చేసినప్పుడు जब उनको बनाया था, ఫలించండి, फलो, అభివృద్ధి పొందండి, फलो, విస్తరించండి, फलवंत हो, భూమిని నిండించండి, पृथ्वी को भर दो, సంతానవంతులు కమ్మన్నాడు. संतान उत्पन्न करो। పాపంలోనా पाप में है क्या? పరిశుద్ధులోనా? क्या पवित्रता रहे? పరిశుద్ధతలో. पवित्र में होते పాపంలో కాదండి. पाप में नहीं है। పాపం చేసినాక కాదు ఆశీర్వాదం వచ్చింది. पाप करने के बाद नहीं आया आशीर्वाद, పాపం చేసినాక కాదు, पाप करने के बाद దేవుడు नहीं। సృష్టించిన తర్వాత. जब उस प्रभु ने उनकी सृष्टि की, అయితే వాళ్ళు పాపం చేశారు. लेकिन उन्होंने पाप किया, ఇప్పుడు మరి ఆయన అనుకున్నది రావాలి కదా, तो उन्होंने जो चाहा उन्हें मिलना चाहिए మరి ना। పరిశుద్ధులు కావాలి కదా, ये तो लोग पवित्र होना पड़ेगा, భూమి మీద మహింపరిచే వాళ్ళు ఉండాలి కదా. पृथ्वी में उनकी महिमा करने वाला होना चाहिए ना। అందుకే కడపటి ఆదాము, इसलिए अंतिम आदम, ఆ కడపటి ఆదాము వచ్చేంత వరకు जब तक उस अंतिम आदम नहीं आता, ధర్మశాస్త్రం ఇచ్చాడు. अवस्था दिया है మన పూర్వీకులకి हमारे पूर्वजों को, మేకల యొక్కయు కోడిల యొక్కయు పొట్టేళ్ళ యొక్క రక్తం ద్వారా ప్రాయచిత్తం చేశాడు. हमारे पूर्वजों का भेड़ बकरियों बैल मेढ़ों के लहू के द्वारा प्रायश्चित किया। ఆఖరి దినాలలో आखिरी दिनों में తన కుమారుని పంపించాడు. अपने पुत्र को भेजा, అయినా గాలి పీల్చుకుంటున్నాం. फिर भी हम सांस ले रहे। ఎవరండి? कौन? యేసు నమ్మినోళ్ళు పీల్చుకుంటున్నారు, यीशु पर भरोसा करने वाला भी, నమ్మనోళ్ళు ना పీల్చుకుంటున్నారు. भरोसा करने वाले भी हवा ले रहे। భక్తిహీనుల పైనను भक्तिहीनों के ऊपर, భక్తివంతుల పైనను भक्ति के लोगों के ऊपर भी వర్షం కురిపిస్తున్నాడు. बारिश उंडेल रहे, సూర్యుడిని ఎత్తున్నాడు, सूरज को दे रहे, సూర్యుడిని ఎత్తున్నాడు, सूरज की रोशनी दे చంద్రుడిని रहे, ఎత్తున్నాడు. चांद की रोशनी दे रहे। ఎందుకో తెలుసా? क्यों पता है? నాకు పరిశుద్ధులు కావాలి, मुझे पवित्र लोगों की आवश्यकता నాకు है, పరిశుద్ధులు కావాలి, मेरे लिए पवित्र लोगों నాకు ఒక चाहिए, సంఘం కావాలి. मेरे लिए कलिशा चाहिए। అందుకే యేసయ్య రక్తం కార్చాడు. इसलिए यीशु मसीह ने लहू बहाया, ఆదాము యొక్క పాపాన్ని తీసివేయటానికి భూమి మీదకి వచ్చాడు. आदम का पाप को दूर करने के लिए इस వెతుక్కుంటూ पृथ्वी में వచ్చాడు. आया, ढूंढता हुआ आया। నశించిపోయిందని లోకాసు వార్తలు అంటాడు. నశించిపోయింది వెతుక్కుంటూ వచ్చాడు. जैसे కొందరు लूका में పనులు बताया రాశాడు. गया था 19:10 में नाश हुओं को खोजकर बचाने के అందుకే लिए आया। ప్రకృతి నిలుచుంది. इसलिए प्रकृति टिकी हुई है, లేకపోతే ఎప్పుడో కథం, नहीं तो कब का खत्म हो जाती ఎప్పుడో है, కథం. कब का खत्म हो ఎందుకో जाती है। తెలుసా? तुम पता है, నేను అనుకున్న దాన్ని చేయలేకపోయాడు, నెరవేర్చలేకపోయాడు ఆదాము అవ్వ. मैं जैसा सोचा था वैसा कर नहीं पाया आदम हव्वा ने। అందుకనే इसलिए ఆ జీవవృక్ష ఫలానికి కటకజోలలు वो పెట్టేశాడు. जीवन का वृक्ष का फल को चारों ओर आग में तलवार వీళ్ళు रखा। గనక ఆ పళ్ళు తిన్నారంటే अगर ये लोग पाप में रहते हो फल వీళ్ళ खाएंगे సంతానం तो అంతా కూడా ఇక అమరజీవుల్లాగా, మరణం లేకుండా ఇక అమరజీవుల్లాగా పాపంలోనే ఉండిపోతారు. इनकी सारी संतान अमर जीवी के बराबर बिना मृत्यु के हमेशा पाप में ही रहेंगे। కాబట్టి మరణం వచ్చేసింది. इसलिए मृत्यु आ गई, పాపంలో ఉన్నారు, पाप में रह गए, పాపంలో ఉన్నారు. पाप में रहा। అందుకే యేసయ్య వచ్చాడు. इसलिए यीशु मसीह आया, కడమట ఆదాం వచ్చాడు. अंतिम आदम आ गया। అందుకే ప్రకృతి ఆగింది. ఇప్పుడు इसलिए प्रकृति टिकी हुई है, నా బిడ్డలు ఎదగాలి, मेरे बच्चे और बढ़ना है నాకు प्रभु ఒక సంఘంగా. में। कलश चाहिए। చూడండి, देखिए
ఇజ్రాయేల్ అంటాడు, इजरायलियों से कहता है, ఫరోతో చెప్పు, फिरौन से कहना, మోషే हे मूसा, ఫరోతో చెప్పు, फिरौन से कह, నా జ్యేష్ఠులు, मेरा जेठ, నా జ్యేష్ఠులు, मेरा ज्येष्ठ, నా పిల్లలు, मेरे बच्चे, భూమి మీద నా పిల్లలు ఉన్నారు. पृथ्वी पे मेरे बच्चे हैं। అబ్రహాముని పిలుచుకుని अब्राहम को बुलाकर, అబ్రహాం సంతానం ద్వారా अब्राहम की संतान के द्वारा అదిగో నా పిల్లలు అనిపించుకున్నాడు. मैं अपने बच्चे कहा गया, ఆ పిల్లలకి उन अपने बच्चों के తన लिए కట్టల మొత్తం చెప్పేశాడు. अपने सारा नियमों को बता दिया। దేవుని పిల్లలు భూమి మీద ఉన్నారు, परमेश्वर के लोग इस पृथ्वी पर है। ఇజ్రాయేలీలు అన్నాడు, इजरायली बोला उनको, ఇజ్రాయేల్ అన్నాడు. इजरायली बोला కానీ उनको, వాళ్ళ వంశం ద్వారా, लेकिन उन्हीं के वंश के వాళ్ళ द्वारा, వంశాల ద్వారా उन्हीं के वंश के భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వించబడతారు. पृथ्वी पर के सारे कुल आशीष पाएंगे। ఆ ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా వచ్చేసింది. वो आशीष यीशु मसीह के द्वारा आ गए हैं। అందుకే ఈ ప్రకృతి ఉంది इसलिए प्रकृति टिकी हुई है। అని పౌలు గారు అంటాడు. लेकिन पौलुस कहता है, రోమా పత్రిక रोमियो की लिखी हुई 8వ అధ్యాయము, 8वीं अध्याय में, రోమా పత్రిక रोमियो की 8 8వ అధ్యాయము 8 में 20వ వచనం చూస్తే की 20 में देखिएगा तो చూడండి పిల్లరా, देखिए प्रिय क्या लिखा ఎందుకనగా लिखा है, क्योंकि చూడండి. सृष्टि अपनी इच्छा से नहीं ఆ पर आधीन करने वाले की ओर से ఆ व्यर्थता के अधीन इस आशा से की गई। ఆ ఏమంటున్నాడు ఇక్కడ क्या कहता है, చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం నుంచి గనక మనం చదివితే रोमियो की 8 की 20 से पढ़ेगा तो చక్కగా చెప్తున్నాడండి. बड़े अच्छी तरह बताता ఎందుకు है ఉంది ప్రకృతి, ఇంకా क्यों टिकी है ये प्रकृति, ఎందుకు ఉండాల్సి వచ్చింది, क्यों रहना पड़ा, ఎవరి కోసము, किसके लिए, ఎవరి కోసం ఎదురు చూస్తుంది. किसके लिए ఏ వేళగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందుదని నిరీక్ష గలదై ఉందంట. చూడండి 21 में लिखा है, हिंदी में 8 का 21, कि सृष्टि भी आप ही विनाश के दासत्व से छुटकारा पाकर परमेश्वर की संतानों की महिमा की स्वतंत्रता प्राप्त करेगी। ఇప్పుడు సృష్టి ఏం ఎదురు చూస్తుందండి? सृष्टि किस चीज की ఈ इंतजार में है? ప్రకృతి, ये प्रकृति, ఈ గాలి, ये हवा, ఈ యొక్క ఊర్జ ఇదంతా, ये प्रकृति के सारे ఈ పెట్రోలు, డీజిల్, బంగారాలు, ఎండిలు, ఆకాశం నుంచి వెలుతురు, సూర్యులు, చంద్రుళ్ళు, ఇవన్నీ ఎందుకు మానవ మీద కుమ్మరిస్తున్నాడండి? ये प्रकृति का हर एक चीज है जो मनुष्यों के लिए, सूरज चांद की रोशनी और डीजल, पेट्रोल, सोना, चांदी, ये सारे कुछ जो मनुष्यों के लिए क्यों दे रहे हैं? పాపివైన నువ్వు నా దగ్గరికి రా, जो तू पापी है मेरे पास आओ, నా దగ్గరికి రా, मेरे पास आओ, నీ కోసం నేను రక్తం కార్చాను, तेरे लिए मैंने लहू बहाया हूँ, ఒక్కసారి ఒప్పుకో. एक बार मुझे अंगीकार करो। యేసయ్యా, यीशु मसीह నువ్వు నా రక్షకుడివి, तू मेरा उद्धार करता है, నా ప్రభువి, तू मेरा प्रभु నా है, కోసం రక్తం కార్చావు, मेरे लिए ही लहू बहाया, నీ రక్తం ద్వారా నా పాపాలన్నీ तेरे लहू के द्वारा తీర్చబడ్డాయి. सारे पाप धुल गए हैं। ఒక్కసారి एक बार, ఒక్కసారి एक बार క్రైస్తవుడు అనిపించుకో, एक ईसाई कहलाना, एक बार, క్రైస్తవుడు అనిపించుకో. एक बार ईसाई कहलाने को అందుకే तैयार हो అంటాడు जाओ। పేతురు, క్రైస్తవుడైనందుకు ఎవ్వరు కూడా బాధపడొద్దు. इसलिए पतरस कहता है, यदि कोई ईसाई होने के लिए लजाना नहीं, క్రైస్తవుడు బాధపడొద్దు. ईसाई होने के लिए लजाना नहीं ఒక్కసారి है। నేను క్రీస్తు వాడను. एक बार कहना मैं मसीह का हूँ, ఎదురు చూస్తున్నాడు, वो इंतजार में इस बात का, ప్రకృతి ఎదురు చూస్తుంది. प्रकृति भी इंतजार में భూమి దాస్యంలో, పాప దాస్యంలో ఆ శిభించబడిన భూమి ఆశ కలిగి ఉంది. है। शाप को पाए हुआ पृथ्वी भी बड़ी लालसा में అందుకే है, ఇంకా ఈ భూమి నిలిచిందండి. इसलिए इस पृथ्वी टिकी हुई है। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं, సామెతగా దేవుడు నమ్ముకోని వాళ్ళు కూడా అంటారు, तो एक कहावत के तौर पर संसार के लोग भी बोलते हैं, ఒరే ఇది నిలిచిందంటే నీతిమంతుల కోసమే నిలిచిందరా अरे ये सृष्टि अभी टिकी है तो धर्मी जनों की अंतर वजह से अंडी। टिकी है, बोलते हैं। ఇదొక కహావత్ అంటే ఏంటది? సామెతగా అంటారు. एक कहावत के समान हो गया। సామెతగా ఏమంటారు తెలుసా? एक कहावत के तौर पर बोलते हैं, తెలియకుండానే, अनजाने में ही, తెలియకుండానే अनजाने में बोलते వాళ్ళు हैं। ఏమంటారు తెలుసా? क्या बोलते हैं पता ఒరే है? నీతిమంతుల కొరకెరా, నీతిమంతులు ఉండరు కాబట్టి భూమి ఉందరా. अरे कुछ धर्मी जन है इसलिए पृथ्वी टिकी है बोलते हैं। ఆ నీతిమంతులు నువ్వు నేనే, वो धर्मी आप और हम ही होनी चाहिए, నువ్వు నేనే, आप और हम ही हैं, మన కోసమే. हमारे लिए ही। ఇంకా మన సహోదరులు ఉన్నారు, और भी ऐसा हमारे भाई बहन हैं, ఇంకా సహోదరులు ఉన్నారు, और भी भाई बहन हैं, వాళ్ళ కోసమే. उनके लिए అందుకే పేతురు మార్క్స్ యేసుప్రభు అంటాడు, इसलिए मरकुस में यीशु कहता है, మనం ప్రక్క పల్లెలకి వెళ్దాం రండి, हम आसपास की बस्तियों में जाएंगे, आइए వెళ్ళి ప్రచారం చేద్దాం. आकर प्रचार करें। అందు నిమిత్తమే కదా నేను వచ్చింది. इसलिए मैं आया हूँ। మనల్ని ఎన్నుకుంది ఎందుకండి? हमें क्यों चुना है? మనల్ని ఎన్నుకుంది ఎందుకు? क्यों चुना है? ఆయన పని చేయటానికి. उनका काम करने के మనం लिए। కూడా ఇరుగు పొరుగు వాళ్ళని, స్నేహితుల బంధువుల సంఘాన్ని తీసుకురావాలి. हमें आसपास के लोगों को, मित्रगणों को, रिश्तेदारों को कलेक्शन ఆయన పని लेके మనం आना है। ఆయన పని మనం చేయాలి. उनका काम हमें करना है। ఆయన పని మనం చేయాలి. उनका काम हमें తండ్రి करना है। అప్పచెప్పిన పని క్రీస్తు చేశాడు. पिता ने जो सौंपा उसको मसीह यीशु ने किया। అందుకే అపోస్తులు అన్నారు, इसलिए प्रेरितों ने कहा, దేవుడు తన సేవకుడు అన్నాడు. परमेश्वर अपने सेवक को करके बोला। ఎవరా సేవకుడు?
कौन वो सेवक यीशु मसीह है। ఇప్పుడు యేసయ్య అందించింది మనం చేయొద్దా? यीशु मसीह ने जो हमें दिखाया वो हम ना करें అది क्या? చేయొద్దా మనము? क्या हम ना करें? మనం కూడా చేయాలి. हमें भी करना है। దానికి మనకు ప్రతిఫలం దొరుకుద్ది. उसका प्रतिफल मिलेगा हमें। మంచి ప్రతిఫలం దొరుకుద్ది. अच्छा फल मिलेगा। నీకు నాకు కిరీటం దొరుకుద్ది. आपको और मुझे और मुकुट मिलेगा। ఆ మాటే నన్ను పూర్తిగా మందులు, ఇస్కీలు, గుటకాలు, తులసిలు, రజనీగంధ్ మత్తు పదార్థాల నుంచి బయట తీసుకొచ్చింది ఆ ఒక్క మాటే. ये एक बात ही पूरी गंदी जिंदगी से, पूरी आदतों से, नशीली चीजों से मुझे छुटकारा। పునర్జన్మందు पुनर्जन्म में యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు यीशु मसीह जब सिंहासन पर बैठा నువ్వు होगा కూడా పక్కన కూర్చుంటావు. वो भी बगल में बैठेगा। ఇగో నువ్వు 12 గోత్రాలు తీర్పు తీరుస్తావు. 12 गोत्र का न्याय करेगा बोला। అంత ఆశ నాక, इतना आशा है मेरे, ఇంత ఆనందమా, इतना आनंद रखा है అన్ని मेरे, మానేశానండి. तब भी मैंने सारी बुरी चीजों को छोड़ ఇక दिया। నేను తిరిగి చూడలా. फिर मैंने पीछे मुड़ के देखा ही नहीं। అందుకే అంటాడు इसलिए గురి వద్దకే పరిగెత్తుతున్నా. मैं निशान की ओर दौड़ता हूं। నాకు ఎప్పుడు ఆశ అదే. मेरी आशा हमेशा यही है। నాకు తెలుసు मैं जानता हूँ ఈ లోకం గతించిపోద్ది, ये संसार नष्ट होने वाला है, టైం వచ్చేసింది. ఇక समय आ चुका है। ఎందుకో తెలుసా? क्यों पता है? ఈ ఆక్సిజన్ తీసుకుంటున్నారు, हम ऑक्सीजन ले रहे, భూమిని దున్నుకుంటున్నారు, पृथ्वी पर हल चलाते हैं, వెలుగు తీసుకుంటున్నారు, उनकी रोशनी को ले रहे हैं, సమయం పర వర్షం కురుతుంది, समय पे बारिश हो रही है, అన్ని పొందుకుంటున్నారు. కానీ सब चीज पा रहे हैं, యేసుని నమ్ముకోవట్ల, लेकिन दिया गया यीशु को यकीन नहीं कर रहे, యేసుని నమ్ముకోవట్ల, यीशु को यकीन नहीं कर रहे, ఎదురు చూస్తున్నాడు. वो इंतजार कर रहे हैं। ఇంకా और ఇంకా अभी చూడండి 21 అంటాడు किसमें రోమా 8:21 స్వేచ్ఛగా గాక దాని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. 22 సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుతున్నదని మనం ఎరుగుదము. 20 में लिखा है क्योंकि सृष्टि अपनी इच्छा से नहीं पर अधीन करने वाले की ओर से व्यर्थता के अधीन इस आशा से की गई। और 22 में कहता है क्योंकि हम जानते हैं कि सारी सृष्टि अब तक मिलकर कराती और पीड़ाओं में पड़ी तड़पती है। ఎంతకాలం అండి ఈ భూమి? कब तक रहेगी ये पृथ्वी? ఎందుకంటే क्योंकि పౌలు గారు पौलुस చెప్తాడు बताता है, ఎదురు చూస్తుందంట. इंतजार कर रहा है। ఎప్పుడు? कब? క్రీస్తు రాకడ. मसीह के आगमन के ఈ लिए। పిల్లలు ये संतान, ఈ పిల్లలు ఎత్తబడాలి. ये संतान उठा लिया जाना। 23 వచ్చినాం. 23 में देखिए, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూల్గుచున్నాము. 8 के 23 में लिखा है केवल वही नहीं पर हम भी जिनके पास आत्मा का पहला फल है अभी अपने में कराते हैं और लेपालक होने की अर्थात अपने देह की छुटकारे की बाट जोते हैं। మనందరం ఏమనుకుంటున్నాం? हम सब क्या सोच रहे हैं? యేసు ప్రభు వస్తే బాగుండును, यीशु मसीह आ गए तो अच्छा होगा। ఇంకెన్ని కష్టాలు బాగా వస్తున్నాయి, बहुत सारे क्लेश आ रहे हैं, చాలా కష్టాలు వస్తున్నాయి, बड़ा क्लेश आ रहा है, తొందరగా యేసు ప్రభు వస్తే बड़ा బాగుండును. जल्दी यीशु आने से अच्छा होगा। మనం కూడా ఎంత బాధపడతాం हम भी कितना इंतजार में है, కదా. है ना? 24 వచనం 24 वचन में ఏలయనగా మనము నిరీక్షణ గలివారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. 24 में लिखा है इस आशा के द्वारा हमारा उद्धार हुआ, परंतु जिस वस्तु की आशा की जाती है वे देखने में आए तो फिर आशा का क्या रही, क्योंकि जिस वस्तु को कोई देख रहा है उसकी आशा क्या करेगा। మన ముందుండి కనిపెట్టినది ఏముంది? हमारे आगे तो और इंतजार करने की क्या ఇంకా आवश्यकता, ఆశే ఉంది. और आशा करने की क्या आवश्यकता, చూడనిది जो हमने देखा नहीं, ఆ పరలోకం, वो स्वर्ग राज्य। ఆ యేసయ్య వస్తానని చెప్పాడు, यीशु मसीह आऊंगा करके बोल के गए, నమ్మేము, हमने भरोसा किया, ఆయన రాజ్యంతో अपने రాబోతున్నాడు. राज्य के साथ आने वाला 25వ వచనంలో అంటాడు, 25 में कहता है మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుము. परंतु जिस वस्तु को हम नहीं देखते यदि उसकी आशा रखते हैं तो धीरज से उसकी बाट जोते रहना, అంటే కనిపెడదాం. बाट जोते रहेंगे। నిరీక్షించిన ఎడల, చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. जिस चीज को हमने देखा नहीं उसके लिए अगर हम आशा रखते तो बड़ी धीरज से बाट जोते रहेंगे। ఓపిక అండి, धीरज होनी चाहिए, ఓపిక. धीरज होना है, అందుకే ఓర్పు ఉండాలి, इसलिए सहनशीलता भी होना है, సహనం ఉండాలి, सहनशीलता होना है, పరలోక లక్షణాలు ఉండాలి, स्वर्गीय लक्षण होनी चाहिए, పరలోక లక్షణాలు. स्वर्गीय लक्षण। చూడండి देखिए ఇక్కడ यहाँ पे ఈ పరమగీతంలో श्रेष्ठ गीत में 9 పరిమళ సువాసనలు ఉన్నాయండి, 9 प्रकार के सुगंध వస్తువులు. वस्तुएं हैं, ఎంత 9? 9 है। అజటమాంసి, గోపరసము, కర్పూర పూగొత్తి, దేవదారు, సాంబ్రాణి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగపట్ట, అగరు.
జటమాంసి అనేది పరమగీతం 1:12, श्रेष्ठ गीत का 1:12 में है, 4, 13, 14. 4, 13, 14 గోపరసం అనేది 1:13, और 1:13 में भी है, 3, 6. 3 का 6. నేను ఎందుకు చెప్తున్నానంటే ये क्यों बताता ఈ हूं? సుగంధ ద్రవ్యాలు, ये सुगंध चीजें, ఈ సుగంధ ద్రవ్యాలు ఏంటో తెలుసా? ये सुगंध चीज क्या करती ఈ है? పరిమళ వాసనలో ये जो खुशबूदार है, మనిషిలో ఉన్నటువంటి సున్నత భావాలని ఎలికిదీస్తాయి. तो ये इंसान के अंदर की अच्छी विचारों को बाहर निकालने वाला है. మల్లెపూల వాసన చూస్తే अगर चमेली की खुशबू को देखते हैं, అంటాం बड़ा अच्छी सारा सांस लेके तसल्ली पाते हैं. తలకాయ నొప్పి పోద్దంట, सर का दर्द चला जाती है, తలనొప్పి పోద్దంట. सर का दर्द चले जाती बोलते हैं. ఆ పరిమళ సువాసన, इस खुशबूदार की खुशबू, 9 సువాసన అటువంటి వస్తువులు ఉండి ఈ పరమగీతం. श्रेष्ठ गीत में 9 प्रकार की सुगंध चीजें हैं. అయ్యంట ये सारे మనలో ఉన్నటువంటి సున్నిత భావాలంట తట్టి లేపుతీ అంట. हमारे अंदर की जो अच्छी जो विचार है ना, उनको ऐसा जगा देता है. మనం వెళ్లే మార్గంలో ఎక్కడన్నా మంచి ఖుష్బూదారు యొక్క పూల తోట ఉందనుకో, हम किसी मार्ग में जा रहे हैं, वहां पे बगल में ऐसी कोई अच्छी खुशबू वाली बगीचा है, మల్లెపూలు ఉండి అనుకో, मान लो चमेली का बगीचा, ఆ తోట నిండా మల్లెపూలు ఉండి पूरा बगीचे में चमेली भरे हुए हैं. ఒక్కసారి ఆ గాలి ద్వారంగా గుమాయించి మన మీదకి వస్తుంది. एक बार हवा ऐसा हमारे ओर आएगा खुशबू वाला, వెంటనే మనకు కోపం ఉండగానే వెంటనే చేంజ్ అయిపోతుంది. तो हमारे अंदर उस वक्त तक कोई गुस्सा होगा, तुरंत हमारे दिमाग डाइवर्ट हो जाता. మనలో టెన్షన్లు ఉన్నా వెంటనే మారిపోద్ది. हमारे अंदर कोई टेंशन है, तुरंत वो विचार बदल जाते, ఎందుకంటే ఆ వాసన क्योंकि वो खुशबू इस మనలో प्रकार ఉన్నటువంటి ఆ యొక్క న్యూనతా భావన తట్టి లేపుద్దండి. हमारे अंदर की जो अच्छी विचारों को जगा देता है, సున్నితమైన భావాలను తట్టి లేపుద్ది. अच्छी विचारों को जगा देता है. అందుకే ఎఫెసీయుల పత్రిక इसलिए एफिसियों की लिखी हुई पत्री 5వ అధ్యాయము 5वें अध्याय का 2వ వచనములో 5 की 2 में लिखा క్రీస్తు है, మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉంటకు మన కోసం తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. लिखा है, प्रेम से चलो, मसीह ने भी तुमसे प्रेम किया और हमारे लिए अपने आप को सुखदायक सुगंध के लिए परमेश्वर के आगे भेंट करके बलिदान कर ప్రైజ్ ద दिया. లార్డ్, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. దేవుని వాక్యము, परमेश्वर का वचन, దేవుని వాక్యము परमेश्वर का वचन మనం విన్నంటనే जैसा सुनते ही కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు कुछ विचार, कुछ सोच విరుద్ధమైనవి जो परमेश्वर का विरुद्ध है మారిపోవాలి. बदलना चाहिए వెంటనే तुरंत. వాసన వచ్చినప్పుడు వెంటనే మారిపోయిందో ऐसा अच्छी खुशबू आने से हमारे विचार बदल गए हैं. వెంటనే మారిపోవాలి. ऐसे वचन सुनते हमारे विचार आनंद बदलना रावाली. चाहिए, आनंद आ जाना అందుకే चाहिए. అంటున్నాడు, इसलिए कहता క్రీస్తు है, మిమ్మల్ని ప్రేమించి जैसे मसीह ने आपसे प्रेम किया, ఆయన మరణం ఒక సువాసనగా ఉంది. उनकी मृत्यु हमारे लिए एक सुगंध की పరిమళ जैसा है. వాసన सुखदायक सुगंध సున్నితమైన భావాలను తట్టి లేపుద్ది. हमारे अंदर की अच्छी अच्छी अभिप्रायों को जगा देता है. అమ్మయ్యా, ఎంత ఆనందంగా ఉంది ఈ రోజు. अरे कितना अच्छा लग रहा है आज का వాక్యం दिन. వింటే ఎంత ఆనందంగా वचन ఉంది. को सुनने से कितना अच्छा लगा. ఆ ఆనందం మనకు కావాలి. वो आनंद हमें चाहिए. మన కోసం అంట वो हमारे लिए తన్ను తాను, अपने आप को ही, యేసు ప్రభు తన్ను తాను यीशु मसीह अपने आप को ही దేవునికి परमेश्वर के आगे అర్పణ. भेंट चढ़ गया. ఏం కావాలంటే దేవునికి? परमेश्वर को क्या चाहिए? పాపి రక్షించబడాలంటే రక్తం కావాలి. पापी एक उद्धार पाना तो लहू की आवश्यकता है. ఎందుకని? क्यों? మొదటి మానవుడు पहला मानव ఆదామవ్వలు आदम हव्वा పాపం చేసినప్పుడు, पाप जब कराता, వాళ్ళు నగ్నంగా ఉన్నప్పుడు जब वो नंगे पाए गए, వాళ్ళ కోసం పశువును వదిలించాడు. उनके लिए पशु का वध किया వాళ్ళు गया. పాపం చేయటం వలనే ఆ వస్త్రాలు, చర్మపు వస్త్రాలు ఇవ్వటానికి పశువును వధించాడు. उन्होंने पाप किया, इसी वजह से उनके लिए चमड़े के वस्त्र दिया जाए तो उसके लिए पशु का वध किया. ఈ రోజు నీతి వస్త్రాలు మనకి ఇవ్వటానికి आज के हमारे लिए धार्मिकता का वस्त्र देने के క్రీస్తు लिए రక్తం అవసరం. मसीह की लहू की आवश्यकता है. నిర్దోషమైనటువంటి మేక, ఏడాది మేక, तो निर्दोष जो 1 साल की बकरा, ఏడాది పొట్టేలు, तो 1 साल की मेढ़ा, ఏడాది దూడ, 1 साल की मेढ़ा, ఆయన యేసయ్యే. वो यीशु मसीह है. పాపం లేదు, कोई पाप नहीं है, శాపం లేదు, कोई शाप नहीं है, పుట్టుకలో లేదు, ना पैदा में, పుట్టుకలో లేదు, ना पैदाइश में, పనుల్లో లేదు, ना उनके कार्यों में कोई पाप. పరిశుద్ధుడు, वो पवित्र है. దేవునికి అర్పణగాను परमेश्वर के लिए भेंट करके, బలిగాను बलिदान के रूप में అప్పగించుకున్నాడు. वो अपने आप को सौंप दिया, అప్పగించుకున్నాడు. अपने आप को सौंप दिया. మనం కూడా हम भी మన సహోదరుల కోసం ప్రాణం పెట్టవలసిన వాళ్ళు. हमारे भाइयों की खातिर प्राण देने के बराबर होना चाहिए. అందుకనే इसलिए इसलिए నా ప్రియుని స్వరం వినబడుచున్నది. मेरे प्रेमी का शब्द सुन पड़ता है. ఇప్పుడు దాకా మీరెందో
స్వరమో తెలుసా? अभी तक आपने कौन सी शब्द सुना पता है? మీరు ఇప్పుడు దాకుంది ఏ స్వరమో తెలుసా? आप अभी तक कौन सी शब्द सुना आपको पता है? ప్రియుని స్వరం, हमारी प्रेमी का शब्द, దైవ దాసునిలో వినబడినటువంటి స్వరం, प्रभु के दास में होकर सुनाई दिया है। ప్రియుని స్వరము तो प्रेमी का शब्द ఏం చెప్తుంది? क्या बताता అదిగో है? వస్తున్నాడు, वो आ रहा है, అదిగో వస్తున్నాడు, वो आ रहा है, అదిగో ఉద్యానవనానికి వస్తున్నాడు, वो हमारी बारी में आ रहा है, తనకిష్టమైన ఫలాలు భుజించడానికి వస్తున్నాడు. वो अपनी इच्छा के अनुसार का फल को खाने के लिए आ అయితే रहा है। మనకంటే ముందు సంఘం ఏమంటుంది? हमारे से पहले क्या कलीसिया क्या कहती है? సులమితి, सुलेमिन, సులమితి రా 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 రా. लौटा। సులమితి అంటే సంఘము, सुलेमिन यानी कि कलीसिया, రక్తం ద్వారా కడగబడిన సంఘము. लहू के द्वारा धुली हुई రా कलीसिया। రా రా రా. आओ आओ लौटाओ, మేము నిన్ను ఆశ తీరా చూడాలనుకుంటున్నాం, हम तुझे अब अपनी दृष्टि से देखना चाहते నీతో हैं, కలవాలనుకుంటున్నాం, तुझसे मिलना चाहते हैं। రా. आओ। అందుకే వీళ్ళు ఒక దేవునికి ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను ఆయన యొక్క రాజ్యం స్థాపించడానికి వస్తున్న ఆ రాజ్య సువార్త ఇది. तो इसलिए परमेश्वर के लिए एक राज्य के रूप में, याजकों के रूप में फैल गया उनकी एक राज्य का सुसमाचार है। ప్రకటన గ్రంథం అంటాడు प्रकाशित वाक्य में వీళ్ళందరూ कहता ఎవరు है, అంటున్నాడు. ये सब कौन है? వీళ్ళందరూ ఎవరు? ये सब कौन తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, श्वेत वस्त्र पहने हुए हैं, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. श्वेत वस्त्र पहने हुए हैं। ఎవరిలో? कौन है? నానా భాషల నుంచి, अब सब प्रकार की నానా भाषाओं దేశాల से, నుంచి, सब प्रकार के నానా देशों రాష్ట్రాల से, నుంచి, जगह जगह राष्ट्रों से, నానా దేశాల నుంచి प्रकार विभिन्न प्रकार के देशों से క్రీస్తు రక్తంతో కడగబడిన मसीह की వాడు, लहू से धुले हुए हैं, క్రీస్తు రక్తంతో కడగబడిన मसीह వాడు, की लहू से धुले हुए అనేక हैं। భాషల వారు, बहुत सारे అనేక भाषा के, రాష్ట్రాల వారు बहुत सारे राष्ट्रों से క్రీస్తు రక్తంతో मसीह की लहू से అబ్రహాంకు చేసిన వాగ్దానం अब्राहम का किया गया वादा నెరవేరింది. पूरा हुआ। పిల్లరా प्रियो, జాగ్రత్తగా ఉందాం. इसलिए सावधान बरत के रहे, ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం కలిగి ఉందాం. हम उनकी इच्छा के अनुसार का फल लाने वाला बने, ఫలిద్దాం, हम फलवंत होंगे, సిద్ధపడదాం, तैयार हो जाएंगे, तैयार हो जाएंगे। ఆయన కొరకే ఎదురు చూద్దాం. उन्हीं के लिए हम इंतजार మనలో करेंगे। ఇంకేమన్నా ఉంటే సరి చేసుకుందాం, हमारे अंदर ऐसे कुछ है तो उसे सुधार दे, సరి చేసుకుందాం. जो प्रभु को अच्छा नहीं యేసయ్య लगता। వస్తాడు, यीशु मसीह आएगा, మనం తీసుకెళ్ళి हमें लेके जाएगा, ले తీసుకెళ్ళిపోతాం. जाएगा। మొదటి గుంపు వెళ్ళిపోయిందిగా, पहला जुड़ तो चला गया, మనం కూడా వెళ్తాం. हम भी जाएंगे। యేసయ్య తిరిగి లేచాడుగా. यीशु मसीह फिर जी उठाना, నేను ఇప్పుడు చచ్చిపోతే, मैं अगर मैं अभी मेरी मृत्यु होती నన్ను है, ఇప్పుడు సమాధి చేస్తే, अगर मुझे अभी खबर में रखेंगे तो యేసయ్య వచ్చినప్పుడు जब यीशु मसीह आएगा నేను సమాధిలో నుంచి లెగుతా. मैं कब्र से जी उठूंगा। ఒకవేళ బ్రతుకుంటే अगर जीवित रहता हूँ ఒక ఆశ एक आशा से, రెప్పపాట్లో మారిపో, तो क्षण भर में बदल जाऊंगा, రెప్పపాట్లో మారిపో. क्षण भर में बदल నాకు जाऊंगा। ఇదే ఆశ. मेरे लिए ఈ यही లోకంలో आशा ఏ ఆశ లేదండి. और इस संसार में और कोई आशा नहीं, ఏమి మన అంబటి రావు. कुछ भी हमारे साथ नहीं आएगा। ఈ ఆశ, यही आशा, ఈ ఆశ यही आशा हमारे साथ आएगा। మన మంచి క్రియలు, हमारे अच्छे अच्छे कार्य, మంచి క్రియలు अच्छे अच्छे कार्य అయ్యే వస్తాయి. वो हमारे साथ आएगा। కాబట్టి इसलिए ఈ రాత్రి आज रात को యేసు ప్రభు వస్తే अगर यीशु मसीह आएगा పరలోకానికి వెళ్తాం. स्वर्ग में जाएंगे, రాకపోతే आने में देर हुआ ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. और कुछ बातों को सीखेंगे। రండి ప్రార్థన आइए छोटे से प्रार्थना కళ్ళ करें, ఉంచుదాం. सर झुकाकर। వందనాలు నాయన. धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభువా. स्तुति हो परमेश्वर। ఈ రాత్రి నాయన इस रात के समय నీ ప్రియుని స్వరం వినిపించావు, आपके प्रभु जी प्रिय के शब्द सुनाई నాకు दिया, తెలిపావు. मुझे बताया అదుగు ఆయన వస్తున్నాడు, वो आ रहा है। ఎలా వస్తున్నాడో చెప్పావు. कैसे आ रहे हो आपने बताया। ఓ కొండలంట బండలంట ఎదిగి ఎగిచి 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 వస్తున్నాడు, గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. पहाड़ों को कूदता हुआ, पहाड़ियों पर फांदता हुआ आ रहा है, ఓ మెట్ల మీద నుంచి వస్తున్నాడు, पहाड़ियों पर అంత త్వరగా వస్తున్నాడు, जल्दी आ रहा है, త్వరగా వస్తున్నాడు. जल्दी అదిగో आ నా रहा కొరకు है। పిలుపు ఉంది. मेरे लिए एक बुलाहट నా है, సహోదరులు ముందెళ్ళారు నాకంటే, मेरे भाई लोग मेरे से पहले गए, వాళ్ళు నన్ను చూడాలనుకుంటున్నారు, वो भी मुझे देखना चाहते हैं, ఆశీర్వాద చూడాలనుకుంటున్నారు. बड़ा दृष्टि करके అయ్యా देखना నీ चाहते हैं। ఉద్యానవనానికి రా నాయనా, आप अपनी बारी में आ जाओ, నీ ఉద్యానవనంలో పెంచబడిన మొక్కలు నాయనా, हम तेरी बगीचे में बढ़ाए गए पौधे ఓ हैं, నువ్వు పెంచిన మొక్కలు, आपके द्वारा परवरिश किए गए మాకు पौधे हैं, నీరిచ్చావు, आपने हमें पानी दिया, గాలిస్తున్నావు, हवा दे रहे, అయ్యో నాకు ఎలుతురిస్తున్నావు, मुझे रोशनी दे रहे, నా పైన వర్షాన్ని కురిపిస్తున్నావు. मेरे ऊपर बारिश होने నువ్వు పెంచిన మొక్కని तेरे द्वारा बढ़ाए गए पौधे हैं, నీ వాక్యము ద్వారా, तेरे वचन के నీ द्वारा, వాక్యముని నీరు ద్వారా పెంచిన మొక్కని आपके वचन रूपी जल के द्वारा परवरिश किया गया पौधा, నీకు ఇష్టమైన ఫలాలు భుజించు. तो अपनी इच्छा का फल खाने पाए। నేను పరిశుద్ధురాలుగా ఉంటాను, मैं पवित्र बन के रहूंगी, నేను పరిశుద్ధులుగా ఉంటాను. मैं पवित्र बन के అయ్యా रहूंगा। తొందరగా రాయ్యా, प्रभु जल्दी आ, అయ్యా రాయ్యా, जल्दी आ నువ్వు నా प्रभु, ప్రియుల్ని కలవాలయ్యా. मैं अपने प्रियों से मिलना चाहती చిన్న हूँ। చిన్న ఏమన్నా ఉంటే अगर मेरी छोटी मोटी कमियां हैं, ఇవన్నీ మనకి అర్థం, ये सारा चीज हमारे लिए व्यर्थ समझे, తీసేసుకుందాం. वो निकाल देंगे ऐसी गलतियों को, ఆశ కలిగి ఉందాం. एक अच्छी लालसा रखेंगे। ప్రభు యేసు వచ్చినప్పుడు, जब प्रभु यीशु आएगा, ఆయన పరలోకంలో నుంచి వచ్చినప్పుడు, जब स्वर्ग से आएगा, మధ్యాకాశానికి వచ్చినప్పుడు बीच के आकाश में आएगा, ఊదబడుతుంది, जब तुरकी फूकी जाएगी, ఆర్భాటంతోను, तो बड़ी ललकार के साथ, ప్రధాన శబ్దంతో, प्रधान दूत के शब्द के దేవుని साथ, బోరతోను परमेश्वर की तुरही के అదిగో साथ, ఆయన రాబోతుంది. वो देखो वो आने वाला ఆయన है, స్వరం వినపడపోతుంది, उनकी आवाज सुनाई पड़ने वाला నా है, చెవులు కనపడపోతుంది. मेरे कानों तक वो आने वाला है। బ్రతికున్నను
जीवित रहने पर भी చనిపోయినను या मर भी गया నేను నీ దానను నీ వాడు मैं तेरा हूँ तेरा ही हूँ నీ प्रभु దగ్గరికి వస్తున్నాను तेरे पास आता हूँ రా నాయనని आओ प्रभु ప్రభువా प्रभु ఇప్పుడు వరకు अभी तक నీ దాసుని ద్వారా तेरे दास के నీ द्वारा దాసురాల ద్వారా आपके दासी के द्वारा ఈ స్వరం వినిపించు यह शब्द నీ सुनाई బిడ్డలకి నీ రక్తం రకాల तेरे బిడ్డలకి बच्चों को जो लहू के द्वारा धुले हुए उनकी खातिर ఇంకా వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు और भी ना सुनने वाला बहुत सारे ఇలాంటి సందేశాలు వినని వాళ్ళు చాలా మంది इस तरह ఉన్నారు. का संदेश ना सुनने वाले बहुत सारे लोग వాళ్ళని हैं। కూడా తీసుకురా నాయన उन्हें भी ले आओ प्रभु ప్రభువా వందనాలు చెల్లిస్తాను प्रभु धन्यवाद कहती हूँ దేవుడు ఈ మాటలు प्रभु इन बातों को తన యునికిడిలో प्रभु हम सबकी समझ में మన జీవితంలో మంచి ఫలాలు ప్రకటించాలి तो हमारे जिंदगी में अच्छी फल लाने पाए యేసు ప్రభు నామములో यीशु के नाम से मांगते हैं पिता आमीन आमीन हमारे पिता परमेश्वर का प्यार प्रभु यीशु मसीह महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे आमीन आमीन అందరికీ వందనాలమ్మా प्रेज द लॉर्ड सबको దేవుని నామములో